హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగం లగాయితే గిరిం యత్ కృపాతమాహం వందే శ్రీ గురుం దీనతారీణం ఆత్మానందవాదోహం శ్రీ చైతన్యీశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వాస్తగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం
స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ నాన్న. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ అమ్మా. దండవత్ ప్రణామ విజయమాతజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా. రైట్. సో వేర్ ఆర్ వి? 7th చాప్టర్. 7th చాప్టర్ 19వ శ్లోకం అనుకుంటానమ్మా. అవును. ఇక్కడ ఉంది ట్యాగ్. సో 7th చాప్టర్ 19వ శ్లోకం దగ్గర ఉన్నాము. 13 నుంచి వరుసగా కొంచెం ఒక్కసారి చూద్దాము. సో భగవంతుడు ఏం చెప్పుకొచ్చారు? సమస్త విశ్వము సత్వ రజస్తమల త్రిగుణములచే మోహింపబడినదై ఈ గుణములకు అతీతుడును మరియు అవ్యుడునగు నన్ను ఎరుగుజాలకుంది. సో భగవంతుడు ముందు శ్లోకాల్లోని అపరేయమిదస్తన్యం నాకు ఈ రెండు భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం గురించి చెప్పుకొచ్చిన తర్వాత ఆయన గురించి చెప్పుకురావడం మొదలుపెట్టారు. ఆయన గురించి చెప్పుకొస్తూ ఈ 3 త్రిగుణాలకి అతీతంగా నేనున్నాను. అయితే ఈ త్రిగుణతత్వానికి అతీతంగా ఉన్నాను అంటే ఈ త్రిగుణతత్వాన్ని దాటగలిగినప్పుడు భగవంతుడు మనకి సులభంగా అర్థమవుతారు. కానీ ఈ త్రిగుణతత్వం భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణతత్వం నా దైవీమాయ, అది కూడా నా దైవీమాయ. కానీ అది దాటడం చాలా కష్టము. దాన్ని నన్ను శరణు పొందిన వారు దీన్ని సులభంగా దాటగలరు. సో ఆయన స్థితిని చెప్పుకొస్తున్నారు. అందులో మన స్థితి ఏంటో చెప్పుకొస్తున్నారు. మన స్థితి నుంచి ఆయన స్థితి దాకా వెళ్ళాలి అంటే ఈ త్రిగుణతత్వం దాటాలి. ఈ త్రిగుణతత్వం దాటాలి అంటే దానికి ఆయన సపోర్టే ఉండాలి తప్పితే వేరే విధంగా త్రిగుణతత్వం దాటడం అంత సులభం కాదు అని చెప్పుకొస్తున్నారు. అయితే దాని తర్వాత ఇంకా భగవంతుడి దగ్గరికి ఎటువంటి వ్యక్తులు వస్తారు, ఎటువంటి వ్యక్తులు రారు. ఎటువంటి వ్యక్తులు భగవంతుడి దగ్గరికి రారు? దుష్టులైన వారు, దుష్టులైన మూఢులు, నరాధములు, మాయిచే హరింపబడిన జ్ఞానము కలవారును, దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావాన్ని కలిగిన వారు నన్ను శరణు పొందజాలరు. అటువంటి వ్యక్తులు భగవంతుని అర్థం చేసుకోలేరు అని చెప్పుకొచ్చారు. 16వ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఎటువంటి వ్యక్తులు భగవంతుని అర్థం చేసుకుంటారో చెప్పుకొస్తారు. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసు, పరతత్వ జ్ఞానమును అన్వేషించాను 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవను ఆరంభిస్తారు. అంటే ఏదో ఒక ఆశతో భగవంతుడి దగ్గరికి వస్తున్నారు, కానీ ఏదో ఒక ఆశతో నా దగ్గరికే వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక స్థితిలోని ఆ భక్తి భావన పొందగలుగుతారు అన్న భావాన్ని భగవంతుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వీరిలో పరిపూర్ణ జ్ఞానము కలిగి సదా శుద్ధ భక్తి యొక్క సేవ యందు నెలకొని ఉండేవారు అత్యంత ఉత్తముడు. అయితే ఏదో ఒక కారణంతో నలుగురు నా దగ్గరికి వచ్చిన అందులో ఒకసారి నా దగ్గరికి రావడం మొదలు పెడితే పరిపూర్ణ జ్ఞానం అనేది కలగడం మొదలు పెడుతుంది. ఆ జ్ఞానము కాస్త ఇంట్రెస్ట్, భగవంతుడి దగ్గర రావాలని ఇంట్రెస్ట్ కాస్త ఆ యాంగ్జైటీ, క్యూరియాసిటీ కాస్త ఆయన గురించి కొంచెం తెలుసుకోవాలి అనిపించినప్పుడు, తెలుసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఆ జ్ఞానము శుద్ధ భక్తి కింద మారుతుంది. అటువంటి వ్యక్తి నాకు చాలా ఉత్తముడు. ఏలయన నేను అతనికి మిక్కిలి ప్రియుడును, అతడు నాకు మిక్కిలి ప్రియుడు. అటువంటి వ్యక్తి నాకు మంచి ఫ్రెండ్ అయి ఉంటాడయ్యా అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థిరుడైన వానిని నన్నుగానే భావిస్తాను. నా దివ్యమైన సేవ యందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమగమ్యమైన నన్ను తప్పక పొందగలుగుతాడు. అంటే భగవంతుని దగ్గరికి ఏదో కారణంతో వచ్చిన జ్ఞానముతోని భక్తి మార్గంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ భక్తి మార్గంలోకి స్థిరత్వం సంపాదించగలుగుతాడో ఆ వ్యక్తిని నాతో సమానంగా అతనికి స్థానాన్ని ఇస్తానాయా. ఈ భక్తులందరూ నిస్సంశయముగా ఉదాత్తులే అయినను వీరిలో నా జ్ఞానమునందు స్థితుడైన వానిని నన్నుగానే నేను భావిస్తాను. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమగమ్యమైన నన్ను తప్పకుండా పొందగలుగుతాడు. అంటే భగవంతుడు ఇక్కడ ఒక రకమైన ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఆ భగవంతుని తాలూకు భక్తిలో నిలబడతాడో ఆ వ్యక్తి నాకు ముందు శ్లోకంలో అతడు నాకు మంచి మిత్రుడు అని చెప్పుకొచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి తప్పకుండా అతనికి మోక్షాన్ని ఇస్తాను, తప్పకుండా నా దగ్గరికి తీసుకువెళ్ళిపోతాను, నువ్వు చేయాల్సిందల్లా తనని భక్తితో సేవించగలడం మాత్రమే, ఆ ఒకటి చేస్తే చాలు,
నా జ్ఞానమునందు స్థితుడైన వానిని నన్నుగానే భావిస్తాను. నా దివ్యమైన సేవయందు నియుక్తుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమ గమ్యమైన నన్ను తప్పక పొందగలుగుతాడు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ దాకా చూసాము. ఇక్కడ 19వ శ్లోకానికి వచ్చేసరికి ఆ వ్యక్తి, అటువంటి వ్యక్తి నా దగ్గరికి రాగల అర్హత ఉండే వ్యక్తి తాలూకా గుణాల గురించి చెప్పుకొస్తున్నారు. సో 19 నుంచి మొదలు పెట్టుకుందాం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్నే సర్వ కారణములకు కారణమని మరియు సమస్తముగాను తెలుసుకొని నన్ను శరణజొచ్చును. కానీ అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. బహునాం జన్మనామంతే, ఎన్నెన్నో జన్మలు ఎత్తినైన తర్వాత జ్ఞానవంతుడు, జ్ఞానవాన్ మా ప్రపత్యంతే, ఎన్నో జన్మలు భక్తి మార్గంలో వెళితే ఆ జ్ఞానవంతుడిని భగవంతుని తెలుసుకోగలిగితే పిదప నన్నే సర్వ కారణములకు కారణముగాను మరియు సమస్తముగాను తెలుసుకొని నన్ను శరణుజొచ్చును. కానీ అట్టి మహాత్ముడు సుదుర్లభ, స మహాత్మ సుదుర్లభ, మిక్కిలి అరుదు అని చెప్పుకొస్తున్నారు. అంటే భక్తిలో ఉండడం వేరు, ఇంకా భక్తి ఏ స్థితికి వెళ్ళాలి అంటే భగవంతుడే సర్వకారణ కారణుడు అని తెలుసుకోగల స్థితికి ఎదగగలగాలి. సో మనం ప్రహ్లాదుడి గురించి చూసుకొస్తే ప్రహ్లాద్ చరిత్రలో మనకు ఆ భావన కనబడుతుంది. నువ్వు ఎక్కడైనా ప్రతిదానికి నీకు నాకు, నీ శక్తికి నా శక్తికి కాడ మూలము ఆ మహావిష్ణువే అని ప్రహ్లాదుడు చెప్తుంటాడు. అంటే ఇంక హిరణ్యకశిపుడు అయితే ఇక్కడున్నాడా అక్కడున్నాడా, ఇందులో చూపించు అందులో చూపించు అన్న తర్వాత, అంటే ప్రహ్లాదుడు ఎందులోని కాదు అందులోని అన్నిటిలోని ఉన్నాడు భగవంతుడు అని తెలుసుకోగల స్థితిలో ఉన్నాడు బేసికల్గా. అది ఒక్కసారిగా రాదయ్యా, దానికి ఎంతో కష్టపడాలి. జన్మజన్మలు ఆ భగవద్ జ్ఞానముతో నిలబడగలిగిన వ్యక్తికి అన్నిటికీ నేనే కారణభూతుడిని, సర్వకారణం నేనే, అన్నిటికీ అన్ని రకాలకి అన్ని వాటికి, ఇంకా ఇది అది కాదు, అన్నిటికీ నేనే కారణము అని తెలుసుకోగలడానికి టైం పడుతుంది అని చెప్పుకొస్తున్నారు. సో ముందు శ్లోకంలోని అటువంటి వ్యక్తి తప్పకుండా నా లోకం చేరుకుంటాడు, కానీ నా లోకం చేరుకోగల అర్హత ఉన్న వ్యక్తి చాలా అరుదయ్యా, చాలా అని చెప్పుకొస్తున్నారు భగవంతుడు. రైట్, దీని భాష్యం చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద పాపులర్ శ్లోకాలు బేసికల్గా. ఓకే, భక్తియుక్త సేవ లేక ఆధ్యాత్మిక కర్మలను కొనసాగించుచు జీవుడు అనేక జన్మల పిదప దేవాది దేవుడు ఆధ్యాత్మిక అనుభూతికి చరమ లక్ష్యమును శుద్ధ జ్ఞానమునందు వాస్తవముగా స్థితులు కాగలడు. ఆధ్యాత్మిక అనుభూతి యొక్క ఆరంభ దశ యందు మానవుడు భౌతిక వస్తువులపై ఆసక్తి తొలగించుకుని ప్రయత్నం చేయనప్పుడు కొంత నిరాకారత్వం వైపునకు ఆసక్తి కనబరవచ్చును. కానీ అతడు తన ప్రయత్నంలో మరింత ప్రవృత్తిని సాధించినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో కొన్ని కర్మల కలవనియు అవి ఏ భక్తియుక్త సేవతో కూడి ఉండుననియు అవగతము చేసుకొనగలుగును. సో ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్గా వస్తాయా అని చెప్పి శ్రీల ప్రభుపాదులు చెప్పుకొస్తున్నారు. ఏంటంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు మొదటిలోని భౌతిక వస్తువుల నుంచి ఆసక్తిని తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. ఎప్పుడైతే భౌతిక వస్తువుల నుంచి ఆసక్తి తగ్గుతూ వస్తుందో ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతూ వస్తుంది. ఆధ్యాత్మిక ఆసక్తి కాస్త భక్తి కింద మారగలగాలి. అది భక్తితో మారినప్పుడు అప్పుడు భగవంతుడే అన్నిటికీ కారణభూతుడు అన్న స్థితి మనకి అర్థమవుతుంది. భక్తియుక్త సేవకుడిని అవగతం చేసుకోగలను. ఆ విధముగా అతడు దేవాది దేవుని పట్ల ఆసక్తుడై అతన్ని శరణు పొందును. అట్టి సమయమున అతడు శ్రీకృష్ణ భగవాని కృపయే సర్వస్వమనియు అతడే కారణమనియు ఈ భౌతిక జగత్తు అతని నుండి స్వాతంత్రమై ఉండదన్న అవగాహన చేసుకోగలను. ఈ జగత్తు ఆధ్యాత్మిక వైవిధ్యం యొక్క వికృత ప్రతిబింబమనియు మరి ప్రతీదియు దేవాది దేవుని శ్రీకృష్ణ సంబంధము కలిగి ఉన్నదనియు అతడు అప్పుడు గుర్తింపగలుగును. ఈ విధముగా అతడు సర్వమును వాసుదేవునికి లేదా శ్రీకృష్ణునికి సంబంధించినదిగా భావించును. వాసుదేవుని గూర్చిన అట్టి విశ్వజనీయ దృష్టి శ్రీకృష్ణ భగవాన్ని శరణ పొందుటియే ఉత్తమోత్తమ గమ్యమైన భావనకు చేర్చగలదు. కానీ అట్లు శరణాగతైన మహాత్ముడు మిక్కిలి
అరుదుగా ఉందురు. సో మళ్ళీ ఇక్కడ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఆ స్థితికి వెళ్ళడము ఒక్క నిమిషంలో జరిగిపోదయ్యా, స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరుగుతుంది. అందులో మొదటి స్టెప్ ఏమిటయ్యా అంటే భౌతిక వస్తువులపై ఆసక్తి తగ్గుతూ రావడం. అంటే భౌతిక వస్తువులు నన్ను ఆనందింపజేస్తాయి అన్న విషయముని ఆ, లో ఆనందింపజేస్తాయి అన్న విషయం నుంచి బయటపడగలడం. అంటే భౌతిక వస్తువు ప్రతిదీ కూడా మొదట్లో ఆనందంగా ఉంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత ఆ ఆనందానికి ఆ ఆ వస్తువు నుంచి మనం పొందే ఆనందం తగ్గుతూ వస్తూ ఉంటుంది. మరో వస్తువుపై పరిగెడతాము. మళ్ళీ ఆ వస్తువుని సంపాదించిన తర్వాత మళ్ళీ ఆనందం తగ్గుతూ మరో వస్తువుపై పరిగెడుతుంటాము. అట్లాగా అలిసి ఏదో స్థితిలోని ఇది కాదు, దీనికి భిన్నంగా వేరొకటి ఉంది, నన్ను ఆనందింప చేయగలిగేది అన్న విషయాన్ని గ్రహించగలిగినప్పుడు భౌతిక వస్తువు పైన ఆసక్తి తగ్గి ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం మొదలు పెడుతుంది. అయితే ఆ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం మొదలవుతున్నప్పుడు మనము దాని మీద మరింత జ్ఞానం సంపాదించాలి అన్న భావనకు వెళ్తాము. ఎప్పుడైతే దాని మీద జ్ఞానం సంపాదించాలన్న భావనలోకి వెళుతూ మొదలు పెడతామో భగవంతుడు ఏమిటి అన్నది అర్థం అవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే భగవంతుడు ఎప్పుడు అన్నది అర్థం అవడం మొదలు పెడుతుందో భగవంతుడి మీద మనము భక్తి పెంచుకోవడం జరుగుతుంది. ఆ భక్తి కాస్త శుద్ధ భక్తి అయినప్పుడు తప్పకుండా భగవద్ధామాన్ని మనము ఈ జీవితం అయిపోయిన తర్వాత చేరుకోవడానికి అవకాశం ఉన్నది. కానీ అట్టి వ్యక్తి చాలా అరుదయ్యా అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. దీనికి ప్రభుపాదుల వారు మళ్ళీ శ్వేతస్వరూపనిషత్తు నుంచి మనకు ఒక రిఫరెన్స్ ఇస్తున్నారు. చాందోక్యోపనిషత్తు నుంచి ఒక రిఫరెన్స్ ఇస్తున్నారు. ప్రాణి దేహంలో వాక్శక్తి కానీ, దృశ్యశక్తి కానీ, శ్రవణశక్తి కానీ, లేదా ఆలోచన శక్తి కానీ ముఖ్యములు కాకుండా వాటికి కారణమైన ప్రాణమే సమస్త కార్యకలాపములకు కేంద్రం అని చెప్పబడింది. అట్లే వాసుదేవుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వములకు మూలమై ఉన్నాడు. ఈ దేహమునందు వాక్శక్తి, దృశ్యశక్తి, శ్రవణశక్తి, ఆలోచన శక్తి అనే శక్తులు అనేకములు కలవు. కానీ అవన్నీ శ్రీకృష్ణ భగవానునితో సంబంధము కలిగి ఉండనిచో వ్యర్థములే అగును. వాసుదేవుడే సర్వవ్యాపకుడు మరియు సమస్తమొకటి చేత సంపూర్ణ జ్ఞానముతో భక్తుడు అతనిని శరణ పొందును. హరే కృష్ణ. సో మళ్ళీ ఇక్కడ మనకి చాందక్య ఉపనిషత్తులో చెప్పుకొస్తున్నారు, ప్రాణశక్తి అన్ని శక్తులకి మూలం ఎట్లాగానో మనం గ్రహించగలుగుతామో, మనకుండే వాక్శక్తి కానీ, దృశ్యశక్తి కానీ, శ్రవణశక్తి కానీ వీటన్నిటికీ సమస్తము ప్రాణశక్తి మూలము. అట్లాగనే మనకుండే ప్రతిదానికి, భౌతిక ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి భగవంతుడే మూలము, భగవంతుని మూలము నుంచి ఇవన్నీ వస్తున్నాయి అని గ్రహించగలిగిన నాడు మనకున్న ఈ ప్రాణశక్తికి మూలముగా ఉన్న ఈ వాక్శక్తి కానీ, దృశ్యశక్తి కానీ, శ్రవణశక్తి కానీ వీటన్నిటికీ మూలమైన భగవంతుడి కోసం వాడుకోలేకపోతే వీటికి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని మనం గుర్తించలేకపోతే భక్తి మార్గంలోనికి వెళ్ళలేము అన్నది మనం గ్రహించాలి. అంటే వీటన్నిటికీ మూలం భగవంతుడిని ఎప్పుడు గ్రహించడం జరుగుతుంది, ఎప్పుడు గుర్తించడం జరుగుతుంది? అది అన్నిటికీ భగవంతుడే మూలము అని గ్రహించగలిగిన నాడు మనకున్న ఈ శక్తులకు కూడా భగవంతుడే మూలము అని గ్రహించడం జరుగుతుంది. ఎప్పుడైతే అట్లా గ్రహించడం జరుగుతుందో మనము ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటాము. ఎప్పుడైతే వీటన్నిటికీ భగవంతుడే మూలము అని గ్రహించగలుగుతామో మనం ఆయన మీద ఆధారపడడం నేర్చుకుంటాము. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో ఈ శక్తులని ఆయన ఆనందం కోసము వాడే స్థితికి ఎదగగలుగుతాము. ఎప్పుడైతే ఈ శక్తుల్ని ఆయన ఆనందం కోసం వాడడం మొదలు పెడతామో అవి మన ఆనందము, నేను మై అన్న భావన తగ్గుతూ వస్తున్నది. ఎప్పుడైతే నేను నా అన్న భావం తగ్గుతూ వస్తున్నదో మనకి భగవంతునితో బంధము మరింతగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆయన తాలూకా స్థానం ఏమిటని గ్రహించగలుగుతాము. మన చుట్టూరు జరిగే ప్రతి చిన్న విషయంలోని ఆయన తాలూకా పాత్రని మనం చూడగలుగుతాము. ఎప్పుడైతే మనం ఆయన తాలూకా పాత్రను చూడగలుగుతామో మనము ఇంకా భౌతిక ప్రపంచంలో భయపడాల్సిన విషయం ఏమీ ఉండని స్థితికి ఎదగగలుగుతాము. ఎప్పుడైతే భౌతిక ప్రపంచంలో దేని గురించి భయపడాల్సిన స్థితికి ఎదుగుతామో ఆ చివరి నిమిషంలో కూడా బై మిస్టేక్ యమరాజు తలుపు కొట్టినా నువ్వు కాదు రావాల్సింది అని చెప్పగలిగే ధైర్యం ఉంటుంది బేసికల్గా. రైట్? సో అది అటువంటి భక్తి భావన రావాలి. ఆ భక్తి భావన చాలా అరుదు అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. సో
అది 20వ శ్లోకానికి వెళ్దాము. ఓకే, సో భౌతిక వాంఛలతో ఉండే వ్యక్తులు ఇంకా దేనిని పూజిస్తారు అనేది 20వ శ్లోకం నుండి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. ఎవరు చదువుతారమ్మా 20వ శ్లోకము? చదవనా అమ్మా? చదవమ్మా. హరే కృష్ణ. కామస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణుజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరింతురు. హరే కృష్ణ. కానీ మనిషి ఆ స్థితికి ఎందుకు ఎదగలేకపోతున్నాడయ్యా అన్నదానికి సమాధానం చెప్పుకొస్తున్నారు. భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానాల్ని అనుసరిస్తున్నారు. అంటే సరైన జ్ఞానము లేకపోవడాన్నే మనము దేవతార్చన వైపు వెళుతున్నాము అని చెప్పుకొస్తున్నారు. అయితే ఆ జ్ఞానం ఎందుకు ఉండటలేదయ్యా అంటే భౌతిక వాంఛల వలనే జ్ఞానం ఉండటలేదు. అంటే మనకి మళ్ళీ బుద్ధ సిద్ధాంతంలో చెప్పినట్టు అన్నిటికీ కోరికే మూలము అని చెప్పుకొస్తారు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఇలాంటి శ్లోకాల నుంచి వచ్చిన భావన అది. భౌతిక వాంఛలు ఏం చేస్తున్నాయ్యా అంటే ముక్తి కంటే కూడా భౌతిక ఆనందాన్ని పొందడం ఎట్లాగా అని ఆలోచిస్తున్నాయి. భౌతిక ఆనందం పొందడానికి భగవంతుని కంటే కూడా దేవతలను పట్టుకుంటే ఈజీగా అయిపోతుంది పని అని చెప్పి మనిషికి తెలుస్తుంది. అందువలన అంటే మనకుండే ఈ కోరిక భౌతిక కోరిక ఆధ్యాత్మికతకి దూరంగా తీసుకువెళ్తుంది అనేది మనం గ్రహించాల్సిన విషయం. భౌతిక కోరిక ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడటలేదు. భౌతిక కోరిక మనల్ని ఆ కోరిక నెరవేర్చుకునే మార్గం వైపు వెతుక్కునేలా చేస్తుంది. ఆ భాగంలో ఏం చేస్తున్నాడయ్యా అంటే మనిషి దేవతలను శరణుజొచ్చి తన స్వభావ గుణమును అనుసరించి గుణంలో ఉన్నవాళ్ళు ఒక రకమైన పూజ చేస్తున్నారు, రజోగుణంలో ఉండేవాళ్ళు ఒక రకమైన పూజ చేస్తున్నారు, తమో గుణంలో ఉండేవాళ్ళు ఒక రకమైన పూజ చేస్తున్నారు. అంటే తమో గుణ తత్వంలో ఉన్నవాళ్ళు మనకి పురాణాలు కూడా 3 భాగాల కింద విభజించబడతాయి. సత్వగుణ పురాణాలు, రజోగుణ పురాణాలు, తమోగుణ పురాణాలు అని. సో తమోగుణ తత్వంలో ఉండి భౌతిక వాంఛలు కోరుకునే వాళ్ళు శివునికి సంబంధించిన పురాణాలని చదవడం అలవాటు చేసుకుంటారు. దాంట్లో దాని వలన పొందే లాభాలను పొందుతూ ఉంటారు. అలాగే రజోగుణంలో ఉండేవాళ్ళు బ్రహ్మకు సంబంధించిన పురాణాలని, సత్వగుణంలో ఉన్నవాళ్ళు విష్ణువుకు సంబంధించిన పురాణాలని పద్ధతులని, వేదాల వాళ్ళకి ఇచ్చిన పద్ధతుల్ని ఫాలో అవుతూ భౌతిక వాంఛలని, భౌతిక కోరికల్ని తీర్చుకోవడానికి మార్గంగా దేవతల్ని పూజిస్తున్నారయ్యా అని చెప్పి కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఏ విధముగా మనం దేవతార్చనలోకి వెళుతున్నాము అన్న విషయాన్ని ఇక్కడ చెప్పుకొస్తున్నారు. రైట్, దీని భాష్యం చూద్దాం. సమస్త భౌతిక కల్మషముల నుంచి ముక్తులైన వారు దేవాదిదేవుని శరణు పొంది అతని భక్తియుక్త సేవ యందు నెలకొన్నది. భౌతిక కాలుష్యం పూర్తిగా ప్రక్షాళితము కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణింపబడతారు. కానీ భౌతిక వాంఛలను కలిగి ఉన్నను దేవాదిదేవుని శరణు పొందిన వారు బాహ్య ప్రకృతిచే అంతగా ఆకర్షింపబడరు. ఎందుకనగా వారు సరైన గమ్యమును చేరి ఉన్నందున వెంటనే కామము నుంచి విముక్తులగుదు. శ్రీమద్ భాగవతం నందు ఇట్లు చెప్పబడింది. మనం ఈ 2వ స్కందము 3వ అధ్యాయము 10వ శ్లోకంలో చెప్పుకొస్తున్నారు. దీని ముందుండే 5 శ్లోకాల్లో కూడా ఏం చేస్తే ఏ దేవతను పూజిస్తే ఏమి జరుగుద్ది అన్న విషయాలు మనకు ఉంటాయి. మీరు గుర్తుందో లేదో. అకామ సర్వకామోవ మోక్షకామ ఉదాధరి త్రివేణ భక్తి యోగేన యజితే పురుషం పరమం. శుద్ధ భక్తుడై సర్వ విధములైన భౌతిక వాంఛల నుంచి విముక్తుడైనను, లేదా సర్వ విధములైన భౌతిక వాంఛలతో నిండి ఉన్నను, లేదా భౌతిక సంపర్కము నుంచి విముక్తిని వాంఛించున్న మానవుడు అన్ని సమయములందు వాసుదేవుని శరణ పొంది అతనిని ఆరాధింపవలెను. ఆధ్యాత్మిక జ్ఞానము కోల్పోయిన మందబుద్ధులు తమ భౌతిక వాంఛల తక్షణ ప్రాప్తి కొరకై ఇతర దేవతలను ఆశ్రయించరు. సాధారణంగా అట్టివారు దేవాది దేవుని సమీపింపరు. రజస్తమో గుణములందున వారు వివిధ దేవతలను ఆరాధించరు. మనకి భాగవతంలోని కొన్ని శ్లోకాలు, ఇవన్నీ శ్లోకాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. నువ్వు ఏం పూజ చేస్తే ఎవరిని మన్నన పొందుతావు,
ఫలానాది కావాలి అంటే క్లియర్ లిస్ట్ బేసికలీ ఎవరిని పూజిస్తే ఏం జరుగుద్ది అన్నది. కానీ మోక్షము కావలసిన వాళ్ళు పరమపురుషునే పూజించాలి, దేవాది దేవుడినే పూజించాలి, మహావిష్ణువును లేదా శ్రీకృష్ణ పరమాత్మనే పూజించాలి అన్న విషయము మనకి భాగవతంలో చెప్పింది. మళ్ళీ ఇక్కడ ప్రభుపాదులు రిఫర్ చేస్తున్నారు. ఆయా పూజా విధి విధానములను అనుసరించుచు వారు తృప్తి పొందుదురు. అట్టి దేవతారాధకులు అల్పమైన కోరికలచే ప్రేరితులై పరమగమ్యమును ఎట్లు పొందవలెనో ఎరుగుకొందురు. కానీ భగవద్భక్తులు మాత్రము ఆ విధముగా తప్పుద్రోవ పట్టరు. వైదిక సాహిత్యమునందు వివిధ ప్రయోజనములకై వివిధ దేవతలను పూజింపవలెనని ప్రతిపాదింపబడి ఉన్నందున, ఉదాహరణకు రోగి అయిన వాడు సూర్యుని పూజింపవలెను. దేవాదిదేవుని భక్తులు కాని వారు కొన్ని ప్రయోజనములు ఆశించి భగవానుని కాకుండా వివిధ దేవతలను పూజించటే మేలుని భావించరు. కానీ శుద్ధ భక్తుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునే సర్వులకు ప్రభువని ఎరిగియుందురు. మళ్ళీ చైతన్య చరితామృతంలో ఆదిలీలలో ఇట్లా తెలుపబడింది. ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ భృత్వా, దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే ప్రభు, ఇతరులందరూ అతని సేవకులు. కనుకనే శుద్ధ భక్తుడు తన భౌతిక వాంఛ తృప్తి కొరకే ఎన్నడూ దేవతలను ఆశ్రయింపడు. అతడు కేవలము దేవాది దేవుని పైననే ఆధారపడు. శుద్ధ భక్తుడు తనకు భగవానుడు ఏది ప్రసాదించినను దానితో సంతృప్తి చెందును. మళ్ళీ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి దేవతార్చనకిని భగవంతుని పూజకి ఉన్న డిఫరెన్స్ని, సంబంధాన్ని చెప్పుకొస్తున్నారు. రైట్. ముందు శ్లోకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవతలకి ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చినది, దేవతలు మనకి ఆయా కోరికలను తీర్చడానికి మూల కారణం ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తారు. కానీ ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవతలు కేవలం భౌతిక కోరికలను మాత్రమే తీర్చగలరు. ముక్తి కావాలి అనుకుంటే మాత్రము దేవతలకి దేవుడు, దేవాది దేవుడు, దేవతలందరూ కూడా పూజించే వ్యక్తి అయిన పరమపురుషుని పూజిస్తే మాత్రమే ముక్తి పొందగలుగుతాము. సో ఇక్కడ ఏంటంటే దేవతా పూజ, భగవంతుని పూజ అన్నవి రెండు కౌంటరాక్టివ్. ఒకటి ఒక డైరెక్షన్లో ఉంటుంది, ఒకటి ఒక డైరెక్షన్లో ఉంటుంది. ఒకటి భౌతిక వాంఛల కోసము దేవతలను పూజించాలి, భౌతిక వాంఛల నుంచి దూరమై భగవంతుని పూజించడం జరుగుతుంది. ఎప్పుడైతే భగవంతుని పూజించడం మొదలు పెడతామో భౌతిక వాంఛల నుంచి దూరం అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే భౌతిక వాంఛల నుంచి, భౌతిక కోరికల నుంచి దూరమైనప్పుడు మాత్రమే ముక్తి అన్నది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి రైట్. ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఏమో ముందుకు వెళ్దామా నెక్స్ట్ శ్లోకానికి? సరే, 21వ శ్లోకం ఎవరు చదువుతారు? ప్రభుజీ यो यो यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्याचलां శ్రద్ధాం తామేవ విదధామ్యహం. అనువాదం: నేను అందరి హృదయములందు పరమాత్మ రూపమును నిలిచియుందును. ఎవరైనను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతని శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడగునట్లు చేయుదును. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏదో కోరికతో అవనివ్వండి, ఏదో కారణం అవ్వనివ్వండి, భగవంతుడిని కాకుండా మనం దేవతలను పూజించడం మొదలు పెడితే దానికి కూడా భగవంతుడు నేనే అతనికి ఆ శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడైనట్లు చేస్తున్నానయ్యా. అంటే ఆ దేవతార్చన కూడా నా ప్రమేయంతోనే నీకు వస్తున్నది. అంటే ఆ చిన్న ఇండిపెండెన్స్ని భగవంతుడు ఎప్పుడు మనకున్న స్వేచ్ఛని గౌరవిస్తాడు. మనకున్న స్వేచ్ఛని ఆయన ఎట్టి పరిస్థితుల్లోని నువ్వు దేవతలను పూజిస్తే నీకు మోక్షం లేదు కాబట్టి నిన్ను దేవతలను పూజించే భావన లేకుండా చేస్తాను అని మాత్రం ఎప్పుడూ అనుకోవట్లేదు. ఒక 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 ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. ఆఫీసర్ ఉండగా అతని దగ్గర పనిచేసే వ్యక్తి అతనితో ఉన్నాడు అక్కడ. ఆ టైంలో ఎవరో వచ్చి ఆ పనిచేసే వ్యక్తిని ఆఫీసర్ కంటే ఎక్కువ పొగుడుతున్నాడు అనుకోండి, ఆఫీసర్ కోపం వస్తుంది. ఏంటి, నేను కదా కష్టపడి ఈ బిల్డింగ్ని, ఇది ఆఫీస్ని అంతా రన్ చేస్తుంటే వాడు వచ్చి నా దగ్గర పనిచేసేవాడిని పొగుడుతున్నాడు ఏంటి అనుకుంటా. కానీ అలాంటిది మనకి మామూలు భౌతిక ప్రపంచంలో కనబడుతుంటుంది. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు, అటువంటి వ్యక్తికి ఆ కోరికని ఇచ్చేది నేనే, ఆ స్థిరత్వాన్ని ప్రసాదించగలిగేది నేనే. నీకు భగవంతుని
వాట్ యు కాల్ ఇట్, దేవతల్ని పూజిస్తాను అనుకుంటే, ఏదో ఒక భౌతిక వాంఛలతో దేవతల్ని పూజిస్తానంటే పూజించుకో. ఆ స్థిరత్వాన్ని నేనే ప్రసాదిస్తున్నా. అంటే ఏదో ఒక స్థితిలోని వీడి కోరికలన్నీ తీరిన తర్వాత వాడికి అర్థమవుతుంది. ఇది కాదు నాకు కావలసినది. ఈ ఆనందం కోసం కాదు నేను నేను ఆహ్, నా జీవిత లక్ష్యము ఈ భౌతిక వాంఛలతో, భౌతిక కోరికలతో, వాటితో వచ్చే ఆనందము కాదు అన్న స్థితి, ఆ ద స్థితి గ్రహించగలిగే స్థితికి మనం ఎదగాలి అన్న భావనతోని భగవంతుడు, నువ్వు దేవతలను పూజిస్తానంటే ఆ శ్రద్ధ కూడా నా నుంచే ఇస్తున్నానయ్యా, నేను ఇస్తాను. ఎందుకంటే ఏదో ఒక స్థితిలోని ఆయన గ్రహించగలుగుతాడు కాబట్టి. సో అది మనం చూద్దాం భాష్యంలోని. భగవానుడు సర్వజీవులకు స్వాతంత్రము నొసగిన్నాడు కనుక ఎవరైనాను భౌతిక సుఖానుభవం వాంఛించి దానిని దేవతల నుంచి పొందగోరినిచో అతని హృదయమునందు పరమాత్మ రూపమును నెలకొనినట్టు దేవాది దేవుడి వారి భావనలను అవగాహన చేసుకుని వారు కోరినట్లు చేసుకున్నటకు అవకాశం కల్పించును. జీవులందరికీ పరమపితిగా అతడు వారి స్వాతంత్రంలో జోక్యం చేసుకొనక వారు తమ భౌతిక వాంఛలన్నిటినీ తీర్చుకొనుటకు అనువుగా అన్ని సౌకర్యములను సమకూర్చును. సర్వశక్తివంతమైన భగవానుడు జీవులకు భౌతిక జగత్తునందు సుఖములను అనుభవించుటకు తగిన సౌకర్యములను నొసగి మాయాశక్తి వలలో చిక్కుకున్నట్లు ఎందుకు చేయుచున్నాడని కొందరు ప్రశ్నించవచ్చును. దేవాది దేవుడు పరమాత్మ రూపమును హృదయమునందు నెలకొని ఉండి అట్టి అవకాశములను మరియు సౌకర్యములను చేకూర్చనిచో జీవులు స్వాతంత్రము అన్న పదముకు అర్థం ఉండదనిటియే ఆ ప్రశ్నకు సమాధానం. కనుకనే అతడు జీవులందరికీ పూర్తి స్వాతంత్రములను వారు కోరినట్లుగా సమకూర్చును. కానీ అతని చరమ ఉపదేశమును భగవద్గీత 18.66 నందు చూడవచ్చును. మానవుడు సర్వధర్మములను వీడి భగవానుని మాత్రమే సంపూర్ణముగా శరణు పొందవలను. అట్టి ఆదేశ పాలనము మానవునికి ఆనందమును చేకూర్చును. కానీ భగవంతుడు మనకిచ్చే స్వేచ్ఛని గౌరవించుస్తూ మనము ఎవరిని పూజించుకోవడానికి ఆ పూజించుకునే శక్తిని ఆయనే ఇస్తున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి మనకి 18.66 శ్లోకంలో చెప్పుకొస్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నువ్వు అన్ని ధర్మాలని వదిలేసే, అన్ని అధర్మాలని వదిలేయడం అనట్లేదు. నువ్వు దేవతా పూజ, దేవతార్చన ఇంకేం చేసేది అవన్నీ ధర్మాలే. కానీ ఆ ధర్మాలన్నిటినీ కూడా నువ్వు వదిలేయగలగాలయ్యా, కేవలం నన్ను పూజించుకోగలిగితే సరిపోతున్నది అని చెప్పుకునే స్థితికి భగవంతుడు మనకు ఆఖరిలో తీసుకువెళ్తాడు. కానీ మనకున్నే స్వాతంత్రాన్ని ఆయన గౌరవిస్తూ, నువ్వు ఎవరిని పూజ చేసుకుని ఏదో ఫలితాన్ని ఆశిస్తూ పూజ చేసుకుంటే పూజ చేసుకో, కానీ నన్ను ఆశించి నా దగ్గరికి నా మీద భక్తియుక్త సేవ చూపించినప్పుడు మాత్రమే ముక్తి పొందగలుగుతావు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నారు. జీవులు మరియు దేవతలు ఇరువురు కూడా దేవాది దేవుని సంకల్పములకు అధీనులై ఉందురు కనుక జీవుడు తన ఇచ్ఛానుసారము ఏదైనా దేవతను పూజింపజాలడు. అట్లే దేవాది దేవుని అనుమతి లేనిదే దేవతలు కూడా అతనికి ఎట్టి వరములు ప్రసాదింపజాలరు. సాధారణంగా చెప్పబడినట్లు దేవాది దేవుని సంకల్పం లేకుండా గడ్డిపోచైనా కదలదు. అట్లే భౌతిక జగత్తునందు ఆర్తులైన వారు వైదిక సాహిత్యమునందు ఆదేశింపబడినట్లు వివిధ దేవతలను ఆశ్రయించరు. అనగా ఏదైనా ఒక ప్రత్యేక వస్తువును లేదా వరమును వాంఛించు మానవుడు దాని నొసగు ఆయా దేవతలను పూజించు. ఉదాహరణకు రోగగ్రస్తుడైన వాడు సూర్యదేవుని పూజించవలెనయు, విద్యను కోరుకునే సరస్వతీదేవిని పూజింపవలెనను, అందమైన భార్యను కోరుకునేవాడు శివుని పత్ని అయిన ఉమాదేవిని పూజింపవలెనయు చెప్పబడుతున్నది. ఈ విధముగా వివిధ గుణములకు సంబంధించిన వివిధ దేవతార్చన విధానములను గూర్చిన ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఏదైనా ఒక ప్రత్యేక వ్యక్తి ఒక ప్రత్యేక భౌతిక సుఖమును అనుభవింపదలిచినప్పుడు ఆ వరమును ప్రత్యేక దేవతలను పొందవలననియు గట్టి వాంఛను భగవంతుడే వాని యందు కలిగింపజేయను. ఆ విధముగా అతడు ఆ వరమును పొందుచుండును. ఏదైనా ప్రత్యేక దేవత యందు జీవునకు ప్రత్యేక భక్తిభావన కూడా దేవాది దేవుడే కలిగించుచుండును. దేవతలు జీవులయందు అట్టి సన్నిహితత్వమును కలిగింపజాలరు. కానీ అది దేవాది దేవునందున శ్రీకృష్ణ భగవానుడే సర్వ ప్రాణుల హృదయమునందు పరమాత్మగా నెలకొని ఉండిటిచే ఆయా దేవతలు పూజించుటకు కావలసిన ప్రేరణను మానవునికి వసగుచుందును.
సో దేవతలు పూజించడానికి కూడా భగవంతుని సహాయం లేనిదే జరిగే పని కాదు. ఎందుకంటే దేవతలు వాళ్ళంతట వాళ్ళు ఏమీ చెయ్యలేరు. అంటే మనకి అటువంటి భక్తి భావన రావడానికి కూడా వాళ్ళు వాళ్ళకి శక్తి లేదు. కేవలము మనకి కావలసినవి ఇవ్వడం వరకే వాళ్ళకున్న శక్తి. వాస్తవముకు దేవతలందరూ దేవాది దేవుని విశ్వరూపమునందలి వివిధ భాగములొగటిచే వారికి ఎట్టి స్వాతంత్రము లేదు. దేవాది దేవుడు పరమాత్మ రూపమున దేవతల హృదయమునందు నెలకొనియుండును కనుక అతడు జీవుల కోరికలను దేవతల ద్వారా తీర్చినట్లు ఏర్పాటును చేయుచుండెను. ఈ విధముగా దేవతలు మరియు జీవులు ఇరువురును కూడా భగవానుని దివ్య సంకల్పముపైనే ఆధారపడి ఉందరు కనుక వారెన్నడూ స్వతంత్రులు కాజాలరు అని వేదవాంగ్మయమునందు తెలుపబడినది. సో ఇక్కడ మనకి దేవతలకి భగవంతుడికి ఉన్న సంబంధం గురించి శ్రీల ప్రభుపాదుల వారు చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నారు. సో దేవతలకి కావాల్సిన శక్తి కూడా మన నుంచే వస్తుందయ్యా. ఆ శక్తి నుంచే దేవతలు అంటే మళ్ళీ అది దేవతలకు కావాల్సిన శక్తి కూడా భగవంతుడి నుంచే వస్తుంది. మనం ఎప్పుడైతే పూజ చేస్తున్నామో మనలో ఉండే పరమాత్మ మనకి సరైన పూజా మార్గం వైపు వెళ్ళడానికి తోడ్పడుతుంటే, అదే విధముగా భగవంతుడు మళ్ళీ వాళ్ళలోని ఆ పరమాత్మ రూపంలోని మనకి కావాల్సిన కోరికలు తీర్చే విధముగా వాళ్ళకి ఆ ఆలోచనని ప్రసాదిస్తున్నాడు. అది మనం గ్రహించాల్సిన విషయము. అంటే ఏది చేసినా సరే అందులో భగవంతుని తాలూకా సిగ్నేచర్ ఉంది అనేది మనం గ్రహించగలగాలి. కానీ అక్కడే చిక్కుపడిపోతాం. అక్కడే చిక్కుపడిపోతా అంటే ఎక్కడ చిక్కుపడిపోతున్నాము? దేవతలు ఇస్తూ ఉంటే ఈ దేవతలే మనకు ముఖ్యం అన్నట్లుగా. సో అక్కడ ఎక్కడ చిక్కుపడిపోతున్నామంటే భౌతిక కోరికల్లో చిక్కుపడిపోతున్నాం. అది భౌతిక కోరికల్లో అనుకుంటాం. వాళ్ళు ఇస్తున్నారు కరెక్టే. అంటే వాళ్ళు ఇస్తున్నారని చెప్పి వాళ్ళ మీద భక్తి కంటే కూడా ఇంకా ఇస్తున్నారు అంటే మనకి మన వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ప్రేరేపించేది భౌతిక కోరిక. అంటే మనకి భౌతిక వస్తువు మీద ఉండే ప్రేమ దేవతల మీద ప్రేమగా కన్వర్ట్ అవుతుంది తప్పితే స్వతహా లేకపోతే మనము వాళ్ళ మీద ప్రేమించి వాళ్ళని గౌరవించే అంతటి ఆలోచన కూడా మనకి రాదు. అంటే దానికి కారణము భౌతిక వాంఛ. భౌతికంగా ఏదో ఆశించడం వలన ఏదో కోరిక. అంటే మనకుండే ప్రేమ భౌతిక వస్తువు మీద ఉండే ప్రేమ కాస్త దేవతల మీద ప్రేమ కింద కన్వర్ట్ అవుతుంది బేసికల్గా. అది ఆ కోరిక తీరే వరకు అలాగా. ఈ ప్రాసెస్ ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ అయిపోతుంది అన్నమాట. ఒక స్థాయి దాటిన తర్వాత మనం పూజిస్తున్నాం, వాళ్ళు ఇస్తున్నారు. సో ఆ కారణంగానే ఫర్ ఎగ్జాంపుల్ భక్తి అనేది ఒక మోక్ష మార్గము కాకుండా దేవతలను ఆనందింపచేసే ప్రక్రియ కింద అయిపోతుంది. సో ఆ ప్రాసెస్లో ఏంటంటే ఇది ఒక సెలబ్రేటింగ్ ఈవెంట్. భక్తి అనేది ఒక సెలబ్రేటింగ్ ఈవెంట్ అయిపోతుంది. సో మనం వినాయకుడి పండాలు పెట్టినప్పుడు మనకు తెలిసిన సెలబ్రేటింగ్ యాక్టివిటీ ఏంటంటే సినిమా పాటలు కూడా మన ఆనందింపజేస్తాయి. ఈ ఆనందాన్ని లింక్ చేస్తూ పండాల్లో కూడా ఒక సెలబ్రేషన్ యాక్టివిటీ జరిగిపోతుంది తప్పితే భక్తి అన్న భావన రాదు. అర్థమవుతుంది కదా. సో దాని వలనే ఈ దేవతార్చనని ఒక సెలబ్రేటింగ్ ఈవెంట్ కింద చేసుకుంటూ వస్తున్నారు తప్పితే, అంటే ఎంత ఎక్కువ భౌతిక కోరికలుండి ఎంత ఎక్కువ దేవతార్చన ఉంటే అంత ఎక్కువ అది సోషల్ ఈవెంట్ అయిపోతుంది తప్పితే డివోషనల్ ఈవెంట్ అవ్వట్లేదు. అర్థమవుతుంది కదమ్మా. అది ఆ భౌతిక కోరిక తీసినప్పుడు అందులోంచి ఆ ఈక్వేషన్లోంచి అది తీసేసినప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక ఆలోచన రావడం మొదలు పెడుతుంది. ఆధ్యాత్మిక ఆలోచన రావడం మొదలుపెట్టినప్పుడు అరే ఈ పండాల్లో ఇలాంటి పాటలు వేస్తున్నారు ఏంటబ్బా అన్న ఆలోచన రావడం మొదలు పెడుతుంది. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు మాత్రమే ఇది బియాండ్ ఎంటర్టైన్మెంట్. దీనివలన నేను కేవలము మనసానందము కాదు ఆత్మానందం పొందాలి, భక్తిలోంచి ఆత్మానందం పొందాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ డైరెక్షన్లో ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు భౌతిక కోరికలు తగ్గిపోవడం మొదలు పెడతాయి. ఆ తర్వాత అటువంటి ఆత్మానందం కోసం ఆలోచించిన వ్యక్తి ఎటువంటి బట్టలు వేసుకుంటున్నానా, ఎటువంటి కారులో వెళుతున్నానా, ఈ ఆలోచన తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే అవన్నీ శరీర సౌఖ్యం కోసము ఉండే విషయాల నుంచి ఆత్మ సౌఖ్యం కోసం ఉండే విషయానికి వెళ్ళడం మొదలు పెడతాము.
ఆత్మ సౌఖ్యం కోసం వెళ్ళే విషయానికి వెళ్ళనంత వరకు దేవతార్చనలోనే మునిగిపోతూ ఉంటాము. దట్ ఈస్ హౌ అలాగే నడుస్తూ ఉంటుంది ప్రపంచం బేసికల్గా. భక్తి అదే అవుతుందమ్మా, భక్తి అదే భక్తి అవుతుంది. సూడో భక్తి లాంటి దానిని భక్తి అనుకుని ఒక రకమైన ఆనందంలో చిక్కుబడి ఉండిపోతూ ఉంటాం. బేసికల్ భౌతిక ఆనందంలో చిక్కుబడి ఉండిపోతాం. మనసుకు సంబంధించిన ఆనందం కూడా భౌతిక ఆనందమే, బుద్ధికి సంబంధించిన ఆనందం కూడా భౌతిక ఆనందమే, అహంకారకు సంబంధించిన ఆనందం కూడా భౌతిక ఆనందమే, ఆత్మకు సంబంధించిన ఆనందం మాత్రమే ఆధ్యాత్మిక ఆనందము. అది కేవలము భక్తితో మాత్రమే వస్తుంది. భక్తితో వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ లిబరేట్ అవుతుంది బేసికలీ. రైట్ ఏనండి. రైట్ కృష్ణ. చదువుతారమ్మా? సతయా హరే కృష్ణ ప్రభుజీ, నేను చదవనా? చదవండి అమ్మా అనిత మాతాజీ. హరి కృష్ణ. 22వ శ్లోకము. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాస్ మయైవ విహితాన్ హితాస్. అనువాదము. అట్టి శ్రద్ధతో కూడిన వాడే మానవుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను ఈడేర్చుకొనును. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీయు నా చేతనే ఒసగబడుచున్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి కృష్ణ మాతాజీ. సో దేవతల మీద ఉండే శ్రద్ధ గురించి చెప్పుకొస్తున్నారు. ఇంకా అట్టి శ్రద్ధతో కూడిన వాడే మానవుడు ఏదైనా ఒక దేవతార్చనను చేపట్టి తద్వారా తన కోరికల్ని తీర్చుకొనెను. కానీ వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే వసగపడుచున్నవి. దేవతలకు కూడా దే డోంట్ హ్యావ్ ఇండిపెండెంట్ అథారిటీ లేదు. అయితే ఎందుకంటే ఫైనల్గా వాళ్ళు కూడా భగవంతుని మీద ఆధారపడి ఉంటున్నారు. ఆ కోరికలు మన కోరికలు తీరడానికి ఇవ్వగలిగే వరశక్తి కూడా భగవంతుడి వలనే జరుగుతున్నది. దేవతలు అందువల్లనే మనం అన్ని కథల్లో చూస్తుంటాం. దేవతలు కూడా ఎన్నిసార్లు ఇంద్రుడు కష్టాల్లో ఉంటే భగవంతుడు వచ్చి అతన్ని రక్షించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి అంత ఇండిపెండెన్స్ లేదు. వాళ్ళు నాకు అంత ఇండిపెండెన్స్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ మనం బ్రహ్మ విమోహన లీల కానీ గోవర్ధన లీలలో కానీ వాళ్ళు భగవంతుని తాలూకు శక్తిని శంకించి నా నుండి ఇదంతా వస్తున్నది అన్న భావనలో ఉన్నప్పుడల్లా కూడా వాళ్ళ గర్వం భంగపరిచే విధముగా మనం భగవంతుడు వాళ్ళని మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి ఇది కాదు నీ స్థిరత్వం ఇది అని చెప్పిన ఇవి మన భాగవతంలో అన్ని కథల్లోని చూస్తుంటాం. అంటే దేవతల తాలూకు శక్తి ఎంతవరకు ఉన్నది, దేవతల తాలూకు స్థితి ఏమిటనేది మనం అర్థం చేసుకోవడానికి అవి ఉపయోగపడగలగాలి. భాష్యం చూద్దాము. దేవాది దేవుని అనుమతి లేకుండా దేవతలు తమ భక్తులకి ఇట్టి వరములను ప్రసాదింపజాలరు. సర్వము శ్రీకృష్ణ భగవానికి చెందినదనే విషయమును జీవులు మరచినను దేవతలు మాత్రం మరువరు. కనుకనే దేవతలను పూజించుట మరియు వారి ద్వారా వాంఛ సిద్ధి అనున్నవి పూర్వ నిర్దేశమును అనుసరించి దేవాది దేవుని చేతనే జరుగును, కానీ దేవతల చేత జరగదు. అల్పజ్ఞులైన జీవుడు ఈ విషయం నెరుగుడు కనుక మూర్ఖముగా అతడు స్వల్ప లాభమును కొరకే దేవతలను ఆశ్రయించింది. కానీ శుద్ధ భక్తుడు మాత్రము ఏదైనా అవసరం కలిగినప్పుడు ఆ దేవాది దేవునినే ప్రార్థించును. అయినను ఆ విధముగా భౌతిక లాభం ఆర్జించుట శుద్ధ భక్తుని లక్షణము కాదు. సాధారణముగా జీవుడు తన వాంఛను పూరించుకునేట యందు అత్యాసక్తిని కలిగి ఉండుట చేత దేవతలను ఆశ్రయించును. జీవుడు తనకు తగినటువంటి దానిని దేనినో వాంఛించినప్పుడు ఆ విధముగా జరుగుచుండును. దేవాది దేవుడు స్వయంగా అట్టి వాంఛను పూరింపుడు. ఒకవైపు ఆదిదేవుని ఆరాధించుకుని మరొక వైపు భౌతిక వాంఛలతో కూడి ఉండటన్నది విరుద్ధ కోరికలు కలిగి ఉండేటువంటిదని శ్రీ చైతన్య చరితామృతం చెప్పుతున్నది. సో ఐ వాంట్ టు బి స్పిరిచువల్లీ సక్సెస్ఫుల్ అండ్ మెటీరియలిస్టిక్లీ సక్సెస్ఫుల్. అది జరిగే పని కాదు అని చెప్పి చైతన్య చరితామృతంలో రాసి ఉన్నది అని చెప్పి మనకి రిఫరెన్స్ చెప్పుకొస్తున్నారు. దేవాది దేవునికి చేయబడు భక్తియుక్త సేవ మరియు దేవతలకు చేయబడు పూజ సమాన స్థితి ఉందన్నట్టువి కావు. ఎందుకనగా దేవతా పూజ భౌతికమైనది, దేవాది దేవునికి చేయు భక్తియుక్త సేవ పూర్తిగా ఆధ్యాత్మికమైనది. అది మనకి ఆ స్వాతంత్రం ఉన్నది. నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నావా, భౌతికంగా ఎదగాలనుకుంటున్నావా? భౌతికంగా ఎదగాలి అనుకుంటే నువ్వు దేవతలను పూజ చేస్తే సరిపోతుంది.
భగవంతుడిని భక్తియుక్త సేవ చేసినప్పుడు ఆయన మనల్ని భౌతికంగా ఎదగడం గురించి ఆలోచించడు, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అన్న భావన గురించే ఆయన ఆలోచించి మనకి ఏదైతే ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందో అదే ప్రసాదించడం జరుగుతూ ఉంటుంది. భగవద్ధామమును తిరిగి చేరవలెనని వాంఛించు జీవునికి భౌతిక వాంఛలు అవరోధములు వంటివి కనుక సాధారణంగా అల్పజ్ఞులకు జీవులు వాంఛించు భౌతిక లాభములు శుద్ధ భక్తులకు వసగబడవు. కావున అట్టి అల్పజ్ఞులు దేవాదిదేవుని భక్తియుక్త సేవ యందు నెలకొనుటకు బదులు భౌతిక జగత్తుకు సంబంధించిన దేవతల పూజకే ప్రాధాన్యమిద్దరు. సో దేవతార్చన భగవతార్చన రెండు కూడా రెండుటికి ఉన్న వ్యత్యాసాన్ని మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్పుకొస్తున్నారు, భగవంతుడు చెప్పుకొస్తున్నాడు. భగవంతుడు ఏం చెప్పుకొచ్చారు? ఏదైనా భౌతిక కోరికలు ఉంటే మనుషులు దేవతలను పూజిస్తారయ్యా, కానీ ఆధ్యాత్మిక కోరిక ఉంటే మాత్రము భగవంతుడిని మాత్రమే పూజించగలుగుతారు. ఆధ్యాత్మిక కోరిక ఉన్నవాళ్ళు మాత్రమే భగవంతుని పూజించగలుగుతారు. ఎప్పుడైతే మనం భగవంతుని పూజించగలుగుతామో అప్పుడు ఆటోమేటిక్గా భౌతిక కోరికల నుంచి మనసు మళ్ళీ ఆధ్యాత్మిక కోరికల వైపు వెళ్ళడం జరుగుతుంది. అది మాత్రమే మనకి కావలసినది. అదే శుద్ధ భక్తునికి లక్షణము. శుద్ధ భక్తుడు భౌతిక కోరికల నుంచి బయటపడతాడు. ఎందుకు బయటపడతాడు అంటే భగవంతుడిని పూజించడం మొదలు పెడతాడు కాబట్టి. సో ఇది మనం గ్రహించాల్సిన విషయం. రెండు జరిగే పద్ధతులు కాదు. నేను ఇవాళ దేవతల్ని పూజిస్తాను, శనివారాల్లో భగవంతుడిని పూజిస్తాను అంటే భౌతిక ప్రపంచంలోని ఒక్కాలు ఆధ్యాత్మిక ప్రపంచంలోని ఒక్కాలు వేసి ప్రయాణిస్తున్నట్టు ఉంటుంది. ఆ ప్రయాణము జరగదు, ఆ ప్రయాణము ముందుకి వెళ్ళదు. అది గ్రహించాల్సిన విషయము బేసికల్గా. రైట్? హరే కృష్ణ. 23 శ్లోకం ఎవరు చదువుతారా? ఉన్నారమ్మా అందరూను? ఉన్నారు. మా వరకు జనరల్ గా ఛాన్స్ రాదు గురుజీ, అందుకని చదవండి ప్రభుజీ, చదవండి ప్రభుజీ. అందరికీ ఉందమ్మా ఛాన్స్, చదవండి. అంతవత్తు ఫలం తేషాం తప్త వత్సల్ప మేధసాం దేవాందేవ యజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అనువాదము: అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కానీ వారొసగడి ఫలములు అల్పములు మరియు తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా పరంధామమునే చేరుదురు. హరే కృష్ణ. అల్పబుద్ధులు దేవతలను పూజింతురు, కానీ వారు ఎసుకడి ఫలములు అల్పములు మరియు తాత్కాలికములై ఉన్నవి. దేవతలను పూజించువారు దేవతాలోకములను చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా పరంధామమునే చేరుదురు. సో దేవతలు ఇచ్చే వరాలు అల్పములు అని చెప్పుకొస్తున్నాడు భగవంతుడు. ఎందువలన అల్పములు? అవి 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 వాటి ఫలితాలకి దేవతలు ఇచ్చే వాటికి ఒక ఎటువంటి భౌతిక వస్తువుకైనా ఒక స్టార్ట్ డేటు, ఎక్స్పైరీ డేటు ఉంటాయి. భౌతిక ప్రపంచంలో ఉండే ప్రతిదీ కూడా క్షీణిస్తుంది. ప్రతిదానికి ఒక పుట్టినరోజు ఉంటుంది, ఒక చనిపోయిన రోజు ఉంటుంది. అది ఒక కంచం అవ్వనివ్వండి, ఒక మంచం అవ్వనివ్వండి, ఒక టేబుల్ అవ్వనివ్వండి, ఒక షర్ట్ అవ్వనివ్వండి, ఒక కార్ అవ్వనివ్వండి, ఏ వస్తువుకైనా సరే భౌతిక ప్రపంచ వస్తువు క్షీణిస్తుంది. అది స్వర్గలోక అవకాశం అవ్వనివ్వండి, దానికి కూడా ఒక స్టార్టింగ్ డేట్ ఉంది, ఒక ఎండింగ్ డేట్ ఉంది. అది ఇంద్ర పదవి అవ్వనివ్వండి, అది బ్రహ్మ పదవి అవ్వనివ్వండి, దానికి కూడా మానవ లెక్కలో ఎక్కువ రోజులు అయ్యి ఉండొచ్చు, కొన్ని యుగాలు అయ్యి ఉండొచ్చు, కొన్ని మన్మంత్రాలు అయ్యి ఉండొచ్చు. కానీ దానికి కూడా స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు ఉంది. అవన్నీ కూడా తాత్కాలికములు, అల్పములు. దేవతలను పూజించి మనకు వచ్చేది ఏదైనా సరే చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉన్నది, అల్పమైన వస్తువు. దేవతలను పూజించేవారు దేవతాలోకములు చేరగా, నా భక్తులు మాత్రము అంత్యమున నా పరంధామమునే చేరుదురు. కానీ కేవలము భగవంతుని భక్తులు మాత్రమే చివరికి భగవద్ధామముని చేరుకుంటారు అని చెప్పుకొస్తున్నారు.
ఇవి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ విషయాలు, ఇలాంటి విషయాలు బేసికల్గా మనకి. ఇప్పుడు మాది గేటెడ్ కమ్యూనిటీ లాంటి అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని చూస్తుంటాం. పెద్దవాళ్ళు 4-5 ఉంటారు. అక్కడ కూర్చుని సాయంత్రం వేళ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఎక్కడ 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 రేట్ ఎంత ఉంది, ఎక్కడ వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ బాగున్నాయి, ఎక్కడ బాగాలేవు, అక్కడ బదులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇంకా బాగుండు, ఇలా 4-5 కూర్చుని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఆ వీకెండ్లోని నలుగురిలో ఒక అతను చనిపోతాడు. మళ్ళీ సోమవారం మంగళవారంకి వచ్చి మిగతా ముగ్గురు అదే డిస్కషన్లో ఉంటారు. మిగతా ముగ్గురు కూడా అదే డిస్కషన్ కంటిన్యూ చేస్తుంటారు. నిన్నటిదాకా ఇక్కడ డిస్కస్ చేస్తూ బాధపడి అరే ఆ ఇన్వెస్ట్మెంట్ తక్కువ చేశాను, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేశాను బాధపడే వ్యక్తి ఇక్కడ లేడు. రేపు పొద్దున మనము ఇక్కడ ఉండము, ఇది కాదు మనం డిస్కస్ చేయాల్సిన ఆలోచన మాత్రం రాదు. అదంటే భౌతిక వాంఛ, భౌతిక పరిస్థితి ఎంత ఎంత మనల్ని ఇది చేస్తుందయ్యా అంటే, మనల్ని మభ్యపెడుతుందయ్యా అంటే, దానికోసము 60,000, 70,000, 80,000 దాటిన వాళ్ళు కూడా ఇంకా ఏదో దేవతార్చన చేసి ఇంకా ఆస్తిని పెంచుదాము అన్న భావనలోనే ఉంటారు తప్పితే, అరే నిన్నటిదాకా డిస్కస్ చేసిన వ్యక్తి ఇక్కడ లేడు, మరి ఈరోజు అతను ఎక్కడ ఉంటాడు, రేపొద్దున మనం ఎక్కడ ఉంటాము, మనం రేపొద్దున ఇక్కడ కాక వేరే చోట ఉండాలి అంటే ఏమి చేయాలి అన్న భావన మాత్రము ఆలోచనల్లో ఉండదు. అది 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 ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మొదటి నుంచి మనము భౌతిక వాంఛలతో నిండిపోయి ఆ భౌతిక వాంఛలు తీర్చే కోరికలతోని దేవతార్చనని చేసుకుంటూ ఆ కోరికలు తీరిపోతూ ఉండడం వలన భగవతార్చన ఎట్లా చేయాలి, భక్తి ఎట్లా చేయాలి అన్నది ఎంత చివరి నిమిషంలో ట్రై చేసినా సరే ఆ ఆలోచన రావడం కష్టమైపోతుంది. అల్పబుద్ధి దేవతలను పూజిస్తున్నారు, కానీ వారు అసలు ఫలములు అల్పములు మరియు తాత్కాలికమై ఉన్నవి. దేవతలను పూజించేవారు మహా అయితే దేవతాలోకంలో చేరుతారు. నా భక్తులు మాత్రము నా పరంధామమునే చేరుతారు. నేను ఎక్కడుంటే అక్కడికే వస్తారు, నా దీనికే వస్తారు అని చెప్పి భగవంతుడు చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నాడు. రైట్, ఒక్క నిమిషము. ఇతర దేవతలను పూజించేవారు కూడా దేవాది దేవుడు చేరగలరని భగవద్గీత వ్యాఖ్యానం రచించిన వారిలో కొందరు చెప్పుదురు. కానీ ఇక్కడ దేవతలను పూజించేవారు ఆ దేవతలు నివసించే లోకంలో చేరుదురని స్పష్టముగా తెలుపబడ్డది. సో ఎవరిని పూజించినా చివరి లక్ష్యం ఒక్కటే అని భగవంతుడు ఎక్కడా చెప్పట్లేదు. ఎవరిని పూజించిన వాళ్ళు అక్కడికి వెళతారయ్యా, అన్నీ ఒకటే అన్న మాట ఎక్కడ భగవంతుడు అనలేదు. మనం చాలా మాట చూస్తుంటాము, ఏ దేవుణ్ణి పూజిస్తేనేముందండి, అందరూ ఒకటే కదండి అన్న మాట వింటుంటాము. కానీ భగవద్గీతలో ఎక్కడ ఆ మాట భగవంతుడు చెప్పలేదు. ఎవరిని పూజించిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, ఏం కావాల్సిన అనుకున్న వాళ్ళని పూజించుకోవచ్చు అని చెప్పారు తప్పితే, మోక్షం కావాలంటే నన్నే పూజించాలి కానీ అటువంటి వ్యక్తి చాలా అరుదు అని చెప్పుకొచ్చారు. అనగా సూర్యుని దేవుని పూజించేవారు సూర్యలోకములకు చేరగా చంద్రుని పూజించేవారు చంద్రలోకమును చేరదు. అట్లే ఇంద్రుని వంటి దేవతలను పూజింపగోరు వారు ఆయా ప్రత్యేక దేవతాలోకములకు సంబంధించిన లోకములను మానవుడు పొందగలడు. అంతేగాని ఏ దేవతను పూజించిన చివరికి అందరూ దేవాది దేవుని చేరుతారు అన్నది సత్యము కాదు. అట్టి భావన ఇక్కడ ఖండింపబడినది. అనగా దేవతలను పూజించేవారు భౌతిక జగత్తునందరి ఆయా దేవతాలోకమును చేరుదరనియు, దేవదేవుని భక్తులు మాత్రమే దేవాది దేవుని పరంధామం నేరుగా చేరుదురని స్పష్టముగా చెప్పబడ్డది. సో మనం ఎక్కువగా వినే వాదనది, అందరు దేవుళ్ళు సమానమే కదండి, ఎవరిని పూజిస్తే ఏముందండి అంటారు. దానిని శ్రీకృష్ణ భగవానుడు అది కొట్టిపారేస్తున్న వాక్యం. బేసికల్గా అలా జరగదయ్యా, వాళ్ళ వరాలు నా నుంచే వస్తున్నాయి, అంత మాత్రం నువ్వు వాళ్ళని పూజిస్తే నన్నే చేరుకుంటావు అనుకోవడము అవివేకము. దేవతలు దేవాది దేవుని విశ్వరూపంలో వివిధ భాగములే అయినచో ఆ భగవాన్ని అర్చించడం వల్ల కలిగిన ఫలితములు దేవతను పూజించేటను కలగవలనని కొందరు ప్రశ్నింపవచ్చును. ఏమైనను దేవతార్చకులు అల్పబుద్ధులగుటచే శరీరమునందు ఏ భాగమునకు ఆహారం సమకూర్చవలెనో ఎరుగురు. వారిలో మరింతగా మూర్ఖులైన కొందరు దేహమునకు అనేక భాగములు కలవని, వాటికి ఆహారములు సమకూర్చు విధానములు కూడా అనేకములు గలవని మూర్ఖముగా వాదింతురు. కానీ వాస్తవునకు వారి వాదన యుక్తమైనది కాదు. ఎందుకనగా ఎవరైనాను దేహములకు కన్నముల ద్వారా కానీ నేత్రముల ద్వారా కానీ ఆహారమును అందించగలరా?
దేవతలు శ్రీకృష్ణుని విశ్వరూపమునందులు వివిధ భాగములని వారు ఎరుగుజారు. అంతేకాకుండా అజ్ఞానము చేత వారు ప్రతి దేవతయు ప్రత్యేక భగవానుడనియు లేదా దేవాని దేవునితో సమానమని మూర్ఖంగా విశ్వసించరు. దేవతలే కాకుండా సాధారణ జీవులు కూడా దేవాది దేవుని అంశలై ఉన్నారు. బ్రాహ్మణులు ఆ దేవాది దేవుని శిరోభాగమనియు, క్షత్రియులు అతని భుజములనియు, వైశ్యులు అతని ఉరుములనియు, శూద్రులటి పాదములనియు, మరియు వారందరూ వివిధములైన ప్రయోజనమును నెరవేర్చుదరనియు శ్రీమద్ భాగవతం నందు తెలుపబడినది. తన పరిస్థితిలో నిమిత్తము లేకుండా ఎవరైనను తనను మరియు దేవతలను దేవాదిదేవుని అంశలుగా ఎరుగగలిగినచో వారి జ్ఞానము పరిపూర్ణము కాగలదు. కానీ ఈ విషయమున అతడు అవగాహన చేసుకొననిచో వారు భగవద్ధామను పొందక వివిధ దేవతాలోకమును పొందవలసి వచ్చును. భక్తులు అట్టి గమ్యస్థానము నిన్నడు చేరారు. సో మన స్థితి ఏమిటి, భగవంతుని స్థితి ఏమిటి, దేవతల స్థితి ఏమిటి అన్నది మనం అర్థం చేసుకోలేకపోతే మనము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండిపోతాము తప్పితే భగవద్ధామం చేరే అవకాశం లేదు అని చెప్పుకొస్తున్నారు. భక్తుడు ఏదో భౌతిక వాంఛ కోసం దేవతల్ని పూజించడు. భక్తుడు తను ఎప్పటికీ భగవంతుని సేవ చెయ్యాలి అన్న భావంతో కేవలం భగవంతుడినే పూజిస్తాడు. అటువంటి వ్యక్తులు మాత్రమే ఆయన గమ్యము చేరుకుంటారు అన్నది మనం గ్రహించాల్సిన విషయము. ఈ భౌతిక జగత్తునంది లోకములు, దేవతలు, వారిని పూజించువారు సర్వము నశ్వరములొకటి చేత, అంటే ప్రతిదీ కూడా శాశ్వతం కాదు, ఒకటి చేత దేవతల వరములచే కలిగిన ఫలితములు కూడా నశ్వరములై ఉన్నవి. కనుకనే దేవతను పూజించుటచే కలుగు ఫలములు నశ్వరములనియు కేవలం అల్పజ్ఞులైన జీవుల చేతనే అట్టి దేవతార్చనము చేయబడిననియు ఈ శ్లోకం స్పష్టముగా చెప్పబడింది. కృష్ణ చైతన్యముతో కూడిన శుద్ధ భక్తుడు దేవాదిదేవుని భక్తియుక్త సేవ యందు నెలకొని జ్ఞాన పరిపూర్ణమగు నిత్యానందమయమైన జీవన స్థితిని సాధించింది. కనుక అతడు సాధించు సిద్ధి సామాన్య దేవతార్చకుడు పొందు సిద్ధికి భిన్నమై ఉండును. సో భక్తుడు సాధించిన దానికి దేవతల్ని అర్చించి సాధించిన దానికి పూర్తిగా తేడా ఉంది, పూర్తి భిన్నమై ఉంది. ఎందుకనగా ఆదిదేవుడైన శ్రీకృష్ణుని అనంతుడు, అట్లే అతని ఉపకారములు అనంతములు, అతని అనుగ్రహం అనంతము. కనుకనే అతడు తన శుద్ధ భక్తులపై చూపు కృప కూడా అనంతమై ఉన్నది. సో దేవతలు మనల్ని ఎంత గొప్పగా మెచ్చుకున్నా వాళ్ళకి లిమిటేషన్, వాళ్ళ పవర్ మాత్రము లిమిటెడ్ పవర్ అయ్యా. అందుకు వాళ్ళు మనకి మోక్షం ఇవ్వలేరు. మహా అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళ ఇంట్లో కాసేపు కూర్చోబెట్టి వాళ్ళు అనుభవిస్తున్నది మనకి ఇవ్వగలుగుతారు తప్పితే అది కూడా, ఎందుకంటే వాళ్ళు అనుభవిస్తుంది కూడా అశాశ్వతము. పవర్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంటికి వెళితే మనకి ఎటువంటి సౌఖ్యం కలుగుద్దో, ఆ పవర్ పోగానే అది మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనకి ఎట్లాగ వాళ్ళ కంఫర్ట్ని ఇవ్వలేరో, దేవతల దగ్గరికి వెళ్ళే స్వర్గలోకానికి వెళ్ళినా సరే అది వాళ్ళకు ఉండే పొజిషన్ వలన వచ్చిన ఆ సౌకర్యం మన దాకా అందించగలుగుతారేమో తప్పితే అది శాశ్వతము చేయలేరు అన్నది మనము గ్రహించాలి అని శ్రీల ప్రభుపాదుల వారు మళ్ళీ ఇక్కడ మనకి చెప్పుకొస్తున్నారు. రైట్, అది దేవతార్చన విధానము. ఇంకో శ్లోకం చూద్దాం, 24వ శ్లోకానికి వెళ్దాం. కృష్ణ ఎవరు చదువుతారమ్మా? 24. సరే, హరే కృష్ణ. చదువు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయ మనుత్తమం. అనువాదము: నిన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నేను అనగా శ్రీకృష్ణుడు తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపమును దాల్చితినని భావింతురు. అజ్ఞానవశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్య స్వభావమును ఎరుగలేరు. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇంకా భగవంతుని తాలూకు స్థితిని ఎందుకు గ్రహించలేకపోతున్నారో మనుషులు, మానవ ప్రయత్నంతో ఎందుకు గ్రహించలేకపోతున్నామో మనకి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాదిదేవుడైన నేను తొలుతూ నిరాకారుడై ఉండి ఇప్పుడు ఈ రూపమును తాల్చితని భావింతురు. అజ్ఞానవశమున వారు నాశరహితమగు మరియు అత్యున్నతమగు నా దివ్య స్వభావాన్ని ఎరుగలేరు. సో భగవంతుని తాలూకా అంటే కొంత మాయావాదం గురించి ఇక్కడ చెప్పుకొస్తున్నారు. బేసికల్గా వాళ్ళ ఆలోచన భగవంతుని తాలూకా స్వరూపాన్ని, నిజస్థితిని
అంగీకరించడానికి కూడా వాళ్ళ బుద్ధి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అందులో రిజల్ట్ ఏం కనబడట్లేదు, భౌతిక రిజల్ట్ కనబడట్లేదు. భౌతిక వాంఛతో ఉన్న వాళ్ళే ఈ రకరకాల స్పెక్యులేషన్ అంతా చేస్తున్నారయ్యా. దేవతను పూజించేవారు మందబుద్ధులు లేదా బుద్ధిహీనుల పైన వర్ణింపబడిరి. ఇక్కడ నిరాకారవాదులు కూడా అదే విధముగా వర్ణింపబడిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సాకార స్వరూపమున శ్రీకృష్ణ ఎదుట సంభాషిస్తున్నాను. నిరాకారవాదులు అజ్ఞానము చే దేవాది దేవుడు రూపరహితుడు అని వాదిస్తారు. ఈ సందర్భమున శ్రీ రామానుజాచార్యుల గురు పరంపరకు చెందిన పరమ భక్తుడైన శ్రీ యమునాచార్యుడు ఈ శ్లోకమును ఇట్టు రచించి ఉండిరి. అతడు ఇట్టు చెప్తున్నాడు: ప్రియమైన ఓ ప్రభు, వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవు దేవాది దేవుడని ఎరిగి ఉన్నారు. వివిధ వేద వాంగ్మయ భావములకు అవగాహన చేసుకునే ద్వారా మానవుడు నీ దివ్య గుణ లక్షణములను, రూపములను, కర్మలను ఎరిగి నీవే దేవాది దేవుడిని గ్రహింపగలడు. కానీ రజస్తమో గుణములందున్న దానవులు భక్తులు కాని వారిని మాత్రమే నిన్నెన్నడను ఎరుగుజాలరు. అట్టి భక్తిహీనులు వేదాంతమును, ఉపనిషత్తులను, ఇతర వేద వాంగ్మయ భాగములను గూర్చి గొప్ప నైపుణ్యముతో చర్చించినను దేవాది దేవుని అవగాహన చేసుకొనుట వారికి సాధ్యము కాదు. మళ్ళీ యమునాచార్యుల వారు చెప్తున్న ఈ స్తోత్రరత్నము నుంచి 15వ శ్లోకముని మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు రిఫరెన్స్గా ఇస్తున్నారు. అందులో ఆయన చెప్పుకొస్తున్నాడు, నీ నారదుడు, వ్యాసులు వంటి వారు నీవు దేవాదిదేవుని తెలుసుకున్నారయ్యా. వివిధ వేదవాంగ్మయ భాగములను అవగాహన చేసుకున్న ద్వారా మానవుడు నీ దివ్య గుణ లక్షణములను, రూపములను, కర్మలను ఎరిగి నీవే దేవాది దేవుడిని గ్రహింపగలడు. కానీ ప్రకృతి తిరుడ తత్వంలో రజస్తమో గుణములను దానవులు భక్తులు కాని వారు మాత్రము నిన్నెన్నడును ఎరుగుజాలరు. వాళ్ళు నిన్ను గ్రహించలేకపోతున్నారు. అట్టి భక్తిహీనులు వేదాంతములను, ఉపనిషత్తులను, ఇతర వేదవాంగ్మయ భాగములను గూర్చి గొప్ప నైపుణ్యముతో చర్చించినను దేవాది దేవుని అవగాహన చేసుకున్నట వారికి సాధ్యము కావటలేదు. అంటే జ్ఞానము ఏ రూపముగా భగవంతుడికి అర్థం చేసుకోవడానికి అడ్డంకి అవుతుందో ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే భగవంతుని మనం అన్ని విధాలుగా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. కానీ అదంతా అవసరం లేదు. భగవంతుని తాలూకు రూపాన్ని మనం అర్థం చేసుకుని భక్తియుక్త సేవలో నిలబడగలిగి ఉంటే భగవంతుడు నిరాకారుడా, సాకారుడా, భగవంతుడు నిరాకారత్వం నుంచి వచ్చాడా, సాకారత్వం నుంచి నిరాకారత్వంలోకి వెళ్తున్నాడా, లేకపోతే దేంట్లోంచి ఎందుకు వెళ్తున్నాడు, ఇవన్నీ కూడా చేసుకుంటూ కూర్చుని ఉంటే భక్తి అనేది లేకుండా అది జ్ఞాన ఆనందం వస్తుంది తప్పితే జ్ఞానానందం కూడా భౌతిక ఆనందమే అని గ్రహించలేకపోవడం వలన ఆధ్యాత్మిక ఆనందంలో ఉండే ఆనందాన్ని చవిచూడని స్థితికి వెళ్ళిపోతున్నారయ్యా. కేవలము వేదాంత ధ్యానము ద్వారా దేవాది దేవుడు తెలియబడ్డాడు, వేదాంత అధ్యయనము ద్వారా దేవాది దేవుడు తెలియబడ్డాడు అని బ్రహ్మ సంహిత తెలుపబడ్డది. దేవాది దేవుని కృపచేతనే అతను ఎరుగగలము. కనుకనే దేవతలు పూజించేవారే కాకుండా కృష్ణ చైతన్యం అన్నది ఏమాత్రము భక్తి లేక కేవలము వేదాంత చర్చ మరియు వేదవాంగ్మయం కూర్చిన ఊహాగానాలతో నిమగ్నులైన వారు కూడా మందబుద్ధులేనని ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పబడింది. అట్టి వారికి భగవత్ స్వరూపమును అవగాతము చేసుకున్నట్టు సాధ్యము కాని విషయము. పరతత్వం అనేది నిరాకారమైన భావంలో ఉన్నవారు అబుద్ధయాన్ని వర్ణింపబడినది. అనగా వారు పరతత్వపు సర్వోన్నత రూపమును ఎరుగున వారని భావము. ఆధ్యాత్మిక అనుభూతి అనేది నిరాకార బ్రహ్మానుభూతితో ఆరంభమై పిదప పరమాత్మ అనుభూతికి పురోగమించినయు. కానీ పరతత్వపు చరమానుభూతి శ్రీకృష్ణ భగవానుడే అని శ్రీమద్ భాగవతం నందు కూడా తెలుపబడినది. సో భాగవతం కూడా భగవంతునికి ఆకారమే ఉంది కానీ నిరాకారుడు అని చెప్పలేదు. నిరాకారం అనేది భగవంతుని దివ్య తేజస్సు అని చెప్పి మనకి ఈశోపనిషత్తులో కూడా చెప్పుకొస్తారు. సో మనము ఆ స్థితి దాటి భగవంతుని శరణు పొందగలిగే స్థితికి ఎదగగలగాలి. అక్కడితో ఆగిపోతే అంటే ఆకారం లేకుండా ప్రేమించడం చాలా కష్టము. భగవంతుని ప్రేమించాలి అన్నా సరే, దేశించాలి అన్నా సరే ఒక ఆకారం కావాలి. అటువంటి ఆకారాన్ని మనం వదిలేస్తే నిరాకారత్వంతో భక్తి ప్రేమ చూపించడము చాలా కష్టము, సేవ చేయడము చాలా కష్టము. సరే,
సో ఆధునిక నిరాకారవాదుల వాదులు మరింత మందబుద్ధులై ఉన్నారు. ఎందుకనగా వారు శ్రీకృష్ణుడు దేవాది దేవుడిని ప్రత్యేకించి పలికినట్టి తమ పూర్వ ఆచార్యులైన శ్రీపాద శంకరాచార్యుల వారిని కూడా వారు అనుసరింపరు. కనుకనే నిరాకారవాదులు శ్రీకృష్ణుడి నిజతత్వమును ఎరుగుజాలక అతనిని దేవకీ వాసుదేవుల పుత్రుడనియో రాకుమారుడనియో లేక శక్తివంతుడైన జీవుడనియో భావింతురు. ఇట్టి భావన కూడా భగవద్గీత యందు అవజానంతే మా మూడా మనుషినాం తాను మాశ్రితం, మూర్ఖులు మాత్రమే నన్ను సాధారణ మానవునిగా భావింతురు అని చెప్పి 9.11 శ్లోకంలో భగవంతుడు మనకి చెప్తారు. ఇంకా ముందుకు వెళుతూ సత్యమేమనగా భక్తియుక్త సేవ చేయకుండా మరియు కృష్ణ చైతన్యం పెంపొందించుకోకుండా ఎవ్వరూ శ్రీకృష్ణుని ఎరుగుజాలరు. ఈ విషయం మనకి మళ్ళీ శ్రీమద్ భాగవతము 10.14 అధ్యాయము 10వ స్కందం 14వ అధ్యాయం 29వ శ్లోకములో ఇట్లు చెప్పబడింది. 10.14 అంటే బ్రహ్మ విమోహన లీల, బ్రహ్మ చెప్తున్న ప్రేయర్స్లోని భావన ఇది. ఏ ప్రభు, నీ పాదపద్మల కృప లేసి మాత్రము లభించినను మానవుడు నీ స్వరూప గొప్పతనమును అవగాహన చేసుకొనగలడు. కానీ దేవాది దేవుడైన నిన్ను అవగతము చేసుకున్నట్టుకు కేవలం ఊహాగానములు మాత్రమే చేయువారు అనేక సంవత్సరముల వేదాధ్యాయము కావించినను నిన్ను ఎరుగుజాలరు. అంటే భగవంతుని గురించి మనం ఎంత థియరిటికల్గా చర్చించినా సరే భగవంతుడిని మనము అర్థము చేసుకోలేము అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. కేవలము ఊహాగానములు చేయగాని వేద వాంగ్మయ భాగములను చర్చించుటచే గాని ఎవ్వరు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు గాని అతని నామ రూప గుణములను గాని గ్రహింపజాలరు. కేవలము భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు దేవాది దేవుని అవగాహన చేసుకొనగలడు. కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మహామంత్ర జపకీర్తనతో ప్రారంభముగు కృష్ణ చైతన్యమునందు మానవుడు పూర్తిగా నెలకొనినప్పుడే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతము చేసుకొనగలడు. భక్తిహీనులైన నిరాకారవాదులు శ్రీకృష్ణుని దేహము పాంచభౌతికమనియు మరియు అతని లీలల రూపము అతనికి సంబంధించిన సమస్తము మాయా అని పలుకుదురు. కనుకనే అట్టి నిరాకారవాదులను మాయావాదులను పిలువబడుదురు. వాస్తవునకు పరతత్వమును వారు ఎరుగుజాలకుందరు. మరింత ఎక్కువ వేదాలను చదువుకోవడం వలన మనము భగవంతుని గురించి జ్ఞానం అయితే వస్తుంది, కానీ భక్తి రావడానికి అవకాశం లేదు. భక్తి మాత్రము కేవలము ఆయనకి సేవ చేయడంతోనే భక్తి వస్తున్నది. ఆ భక్తితో మాత్రమే ఆయన ప్రసన్నను చేసుకోగలము, ఆయన మన్నన పొందగలము. ఆయన గురించి తెలుసుకున్నంత మాత్రాన మనము ముక్తి పొందుతాము అనుకుంటే అది అవివేకము. రోజు కూడా చాలామందిని చూస్తుంటాం, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కొన్ని చాప్టర్స్ భగవద్గీతలోని సంస్కృత పద్యాలు, ముఖ్యంగా 12-15 చాప్టర్స్, ఆ తర్వాత విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా అన్నీ పొద్దున్న 3-4 గంటలు అన్ని వరుసగా చదివేసుకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇది దాంట్లో జ్ఞానము కూడా ఉంది అని నేను అనుకోను. ఎందుకంటే అందులోని ఆ చదువుకోవడం వలన నోరు తిరగడం మొదలవుతుందేమో తప్పితే దానివల్ల భగవంతుడు అర్థమవుతాడు, భగవంతుడు ప్రసన్నుడవుతాడు అనుకోవడం అంత అర్థం ఉండదు. ఎందుకంటే వాళ్ళే ఏదో కోరుకున్నప్పుడు దేవతార్చన చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే దేవతార్చనలు చేసుకుంటూ కోరికలు తీర్చుకుంటూ నేను భక్తిలో ఉన్నాను, నాకు ముక్తి వచ్చేస్తుందన్న భావన, ఒక మభ్య భావనలోనే జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. ముక్తి కావాలి అంటే మాత్రము కేవలం భక్తితో మాత్రమే జరుగుద్ది. ఆ భక్తి కేవలము ఆయన కృప వల్లనే జరుగుద్ది. దానికి మనకి నుంచి కావాల్సింది ఏంటంటే చిన్న ఆసక్తి. నాకు ముక్తి కావాలి అని చిన్న ఆసక్తి ఉండి భగవంతుని ప్రార్థన చేయడం మొదలుపెట్టి హరే కృష్ణ మహామంత్రాన్ని మనం పట్టుకోగలిగితే, ఒక మంత్రాన్ని పట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మనము ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంది. మోహంతో కూడిన కోరికలచే అందులైన వారే వివిధ దేవతలను శరణ పొందుదురు అని 25వ శ్లోకమున స్పష్టముగా తెలుపుచున్నది. 20వ శ్లోకం ఇప్పుడు మనం చూసిన శ్లోకమునే. దేవాది దేవునితో పాటు వివిధ లోకములు కలిగిన ఇతర దేవతలు కలవారిని మనము
మరియు దేవాది దేవుడు కూడా దివ్య లోకమును కలిగి ఉన్నాడని అంగీకరింపబడింది. 23వ శ్లోకంలో తెలిపినట్లు దేవయజో యాంతి మద్భక్త యాంతి మమాపి అనగా దేవతలను పూజించువారు దేవతాలోకములు చేరుదురు, కృష్ణ భక్తులు కృష్ణ లోకములు చేరుదురు. ఇది ఇట్లు ఇంత స్పష్టముగా తెలిపిబడి ఉన్నను మూర్ఖులైన నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవాను రూపరహితుడనియు ఈ రూపములన్నీ కాల్పనికమనియు వాదిస్తూ ఉంటారు. సో ఇది భగవద్గీతలో ఇంత క్లియర్గా భగవానుడు చెప్తున్నా సరే ఇంకా చాలా మంది వాదిస్తూ ఉంటారు. గీతాధ్యాయము పిమ్మట దేవతలు మరియు వారి లోకములు నిరాకారములనే భావన ఎట్లు కలుగును? కనుకనే నిశ్చయముగా దేవతలు కానీ శ్రీకృష్ణ భగవానుడు కానీ నిరాకారులు కారు. వారందరూ సాకార రూపమును కలిగి ఉన్నట్టు వారే. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన స్వీయ లోకములో కలిగి ఉన్నట్లే దేవతలను తమ తమ లోకములను కలిగి ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా వేరు లోకాలు, వేరు స్థానాలు ఉన్నాయి అని మనం భగవద్గీత చదువుతున్న తర్వాత కూడా అర్థం చేసుకోలేకపోతే దానంత మూర్ఖత్వం మరొకటి లేదు అని ప్రభుపాదుల వారు చెప్పుకొస్తున్నారు. కనుక పరతత్వము రూపరహితము మరియు అతనికి రూపమనున్నది ఆపాదించబడినదని చెప్పు మాయావాదము ఎన్నటికీ సత్యము కానే రాదు. ఇది ఆపాదింపబడినది కాదని ఇక్కడ స్పష్టముగా తెలుపబడుచున్నది. దేవతల రూపములు మరియు దేవాది దేవుని రూపములు వేరువేరుగా ఒకే సమయంలో స్థితమై ఉన్నవని మరియు శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడని భగవద్గీత ద్వారా మనం స్పష్టముగా తెలుసుకొనగలము. పరతత్వం సహజముగా ఆనందమయ అనగా ఆనందమయనీయమము అని మరియు అది అపరిమిత కళ్యాణ గుణములకు నిధి అని వేదములు నిర్ధారించుచున్నవి. ఆనందమయో భ్యాసత్ అని బ్రహ్మసూత్రములందు కూడా నిర్ధారింపబడింది. భగవానుడు తను అజుడు పుట్టుక లేనివాడు అని గీతలో చెప్పినట్లు అతడు అవతరించుచునే ఉండడు. ఈ సత్యములన్నింటినీ మనం భగవద్గీత నుండి అవగాహనము చేసుకునవలెను. వాస్తవమునకు ఏ విధముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు రూపరహితులని చెప్పబడినో మనకు అవగతము కాని విషయము. కనుకనే పరతత్వమునందు కాల్పనిక రూపము ఆపాదించబడినని పలుకు అద్వైతులు వివర్తవాదము గీతావాక్యమును అనుసరించి సత్యము కాదు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు దివ్య రూపమును మరియు దివ్య గుణములను కలిగి ఉన్నాడని ఇక్కడ స్పష్టముగా తెలియబడినది. హరే కృష్ణ. ఇక్కడ ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి భగవంతుని తాలూకా సాకారత్వం గురించి నిరాకారత్వం గురించి చెప్పుకొస్తున్నారు. భగవంతుడికి రూపం ఉంది అన్న విషయము, భగవంతుడికి ఒక లోకం ఉంది అన్న విషయం మనము ఈ శ్లోకం నుంచి కూడా గ్రహించలేకపోతే ఇంకెక్కడి నుంచి కూడా దానిని మనము గ్రహించలేము అన్న విషయము మనము అర్థం చేసుకోవాలి. నన్ను సంపూర్ణముగా ఎరిగిన మందబుద్ధులు దేవాది దేవుడైన నేను తొలుత నిరాకారుడై ఉండి ఇప్పుడు ఈ రూపము దాల్చినని భావింతురు. అజ్ఞానవశమున వారు నాశరహితమును మరియు అత్యున్నతమగు నా దివ్య స్వభావాన్ని ఎరుగులేకున్నారు అని భగవంతుడు చాలా క్లియర్గా చెప్పుకొస్తున్నారు. రైట్. అది 24వ శ్లోకం. 25వ శ్లోకం వెళ్దామా? ఒక్కొక్క శ్లోకం చెప్పుకుందాం, చదువుకుందాం కనీసం. చెప్పండి అమ్మా, 25వ శ్లోకం ఎవరు చదువుతారమ్మా? చదువుతారమ్మా ఎవరైనా? హరే కృష్ణ. చదువుతాను. చదవమ్మా. హరే కృష్ణ. అహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడూను వ్యక్తము కాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడి ఉందును. అందుచే వారు నేను అజుడననియు అవ్యయుడననియు ఎరుగరు. హరే కృష్ణ. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడను వ్యక్తము కాను. సో భగవంతుడు ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరికి ఆయన తాలూకా స్థితిని గ్రహించగలిగే స్థితి ఉన్నవాళ్ళ దగ్గరికే ఆయన వ్యక్తపడును. వారికి నేను నా యోగమాయిచ్చే కప్పబడి ఉందును. అందుచే వారు నేను అజుడననియు అవ్యయుడని ఎరుగారు. అంటే భక్తి లేకుండా భగవంతుడిని గ్రహించడము ఎంత లాజికల్గా ఆలోచించినా ఇంకా ఏంటి చదువుకున్నా సరే భగవంతుడిని
గ్రహించడము అది జరిగే పని లేదు. ఎందుకంటే భగవంతుడే అడ్డంగా ఒక మాయాతరిని పెడుతున్నాడు కాబట్టి. శిలా ప్రభుపాదుల వారి భాష్యం చూద్దాం. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమిచ్చును, కావున ఇప్పుడు మాత్రం ఎందుకు సర్వులకు దర్శనం ఇవ్వటం లేదని ఎవరైనా వాదింపవచ్చు. కానీ వాస్తవానికి ఆ సమయమును కూడా శ్రీకృష్ణ సర్వులకి వ్యక్తము కాలేదు. అతడు భూమిపై అవతరించినప్పుడు కొద్దిమంది మాత్రమే అతడు దేవాది దేవుని గ్రహింపగలిగి కురుసభలో రాజసూయ యాగం సందర్భమున శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరము తెలిపినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతను దేవాది దేవునిగా ప్రకటించాడు. అట్లే పాండవులు మరియు ఇతరులు కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవాది దేవుని గ్రహింపగలిగారు. అందరూ ఆ విధముగా గ్రహింపలేకపోయారు. అతడెన్నడూ అభక్తులకు మరియు సామాన్య జనులకు వ్యక్తం కాలేదు. కనుకనే తన శుద్ధ భక్తులు తప్ప మిగిలిన వారందరూ తనను తమ వంటి వాడే అని భావిస్తురని శ్రీకృష్ణుడి గీత యందు పలికిండెను. భక్తులకు ఆనందనిధిగా గోచరించు అతడు అజ్ఞానులైన అభక్తులకు తన యోగమాయచే కప్పబడి ఉండును. శ్రీకృష్ణ భగవానుడు యోగమాయను తెరచే కప్పబడి ఉన్నందున సామాన్య జనులు అతనికి తెలుసుకోలేరని కుంతీదేవి తన ప్రార్థనలలో తెలియజేసిన ఈ యోగమాయన తెర ఈశోపనిషత్తునందును స్థిరీకరింపబడినది. దీని యందు భక్తుడు భగవాన్ ఇట్లు ప్రార్థించాను. సో మళ్ళీ మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. భగవంతుడు శరీరంతో భూమి మీద ఉన్నప్పుడు కూడా ఆయనని భగవంతుడు అని గుర్తించిన వాళ్ళు చాలా తక్కువ మంది అయ్యా. ఎందుకంటే దుర్యోధనుడు కానీ కౌరవులు ఎవరూ కూడా శ్రీకృష్ణుడిని ఒక మాయగాడు, మంత్రగాడు అనే వర్ణించారు తప్పితే భగవంతుడు అని మాత్రం ఎవరూ గ్రహించలేకపోయారు. కేవలం ఇప్పుడే కాదు, అది ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంది. ఆ సామాన్య జనులు అతను తెలుసుకోలేకపోతున్నారయ్యా అని చెప్పి కుంతీదేవి కూడా చెప్పుకొచ్చింది. మనము ఈశోపనిషత్తులోని 15వ శ్లోకంలోని చెప్తున్న విషయం చెప్పుకొస్తున్నారు. హే ప్రభు, సమస్త విశ్వమును పోషించేవాడు నీవే. నీకు చేయుబడు భక్తియుక్త సేవయే అత్యున్నతమ ధర్మాచరణం. కనుకనే నన్ను కూడా పోషించుము అని నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడినది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పబడినదై ఉన్నది. నీ సచ్చితానంద విగ్రహమును దర్శించుటకు అవరోధము కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని దయతో ఉపసింహరింపమని నేను ప్రార్థించుచున్నాను. సో ఈశోపనిషత్తులోని ఒక భక్తుల తాలూకు ప్రార్థన, భగవంతుని తాలూకు ఆయన రూపం చుట్టూరున్న దివ్య కాంతి వలన భగవంతుడిని చూడలేకపోతున్నాను. కళ్ళు నిన్ను ఆ కాంతి వలన నిన్ను నిరాకారుడిని అనిపిస్తున్నాయి. ఆ కాంతి తొలగిస్తే నీ రూపాన్ని నేను చూడగలుగుతాను అని చెప్పి ఈశోపనిషత్తులో చెప్పిన శ్లోకం గురించి చెప్తున్నారు. సచ్చితానంద విగ్రహుడైన దేవాది దేవుడు బ్రహ్మజ్యోతి లేక ఆంతరంగ శక్తిచే కప్పబడి ఉండటం వలన మందబుద్ధులైన నిరాకారవాదులు భగవంతుని దర్శింపలేపుకున్నారు. శ్రీమద్ భాగవతం నందు కూడా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుడిని ప్రార్థించింది. ఓ దేవాది దేవ, ఓ పరమాత్మ, అచింత్య శక్తి స్వరూప, నీ శక్తి మరియు లీలల్ని ఎవరు గణింపగలరు? నీవు నీ యోగమాయ శక్తిని ఎల్లప్పుడూ విస్తరించుచున్నందున నిన్నెవ్వరూ అవగాహన చేసుకొనజాలరు. విజ్ఞానవేత్తలు మరియు పండితులైన వారు భౌతిక జగత్తు లేదా వివిధ గ్రహముల అణుమయ నిర్మాణమును పరీక్ష చేయగలుగురేమో కానీ నీవు వారి ఎదుటి నిలిచినను వారి నీ శక్తి సామర్థ్యమును గణింపజాలరు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అజుడేగాక అవ్యుడని కూడా అయి ఉన్నాడు. అతని నిత్య రూపము జ్ఞానంతో కూడుకున్నట్టుది కాక అతని సర్వశక్తులు నాశరహితములై అక్షయములై ఉన్నవి అన్నది మనము ఎంత పాండిత్యముతోని కూడా గ్రహించలేము. కేవలము భక్తులు మాత్రమే దాన్ని గ్రహించగలరు అన్న విషయాన్ని ఇక్కడ మళ్ళీ మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. అది ఈనాడే కాదు, ప్రతి యుగంలో కూడా ఆయన ఉన్న ద్వాపర యుగంలో ఆయన సశరీరంగా తిరుగుతున్నప్పుడు కూడా ఆయనని గ్రహించలేకపోయారు. కేవలం భక్తులు మాత్రమే గ్రహించగలరు. మూఢులు అతన్ని గ్రహించలేరు అన్న విషయాన్ని మనం గ్రహించగలగాలి. సో అందువలన నిరాకారత్వం అన్నది ఆయన నిజస్వరూపాన్ని తెలియకపోవడం వలన నిరాకారత్వాన్ని ప్రేమించడము జరిగింది అనేది మనం గ్రహించాలి. రైట్? సో
నెక్స్ట్ శ్లోకము నెక్స్ట్ వీక్ చేసుకుందాము. ఓ అర్జున, దేవాది దేవుడైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతం జరుగుతున్న సర్వమును, భవిష్యత్తులో జరుగుతున్న సర్వమును ఎరుగుదును. అదే విధముగా జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవరు ఎరుగరు. ఇది ఈ శ్లోకం నుంచి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి నిరాకారత్వం గురించి, దేవతార్చన గురించి, భగవతార్చన గురించి, భక్తులకి జ్ఞానులకి ఉన్న సంబంధం గురించి, జ్ఞానంతో భగవంతుని ఎట్లా గ్రహించలేము, కేవలం భక్తితో గ్రహించగలము, ఈ విషయాలన్నీ కూడా ఇవాళ శ్లోకాల్లోని చర్చించడం జరిగింది. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే 1-2 నిమిషాలు డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ. అందుకే ఈ అధ్యాయానికి భగవద్ విజ్ఞానం అని పెట్టారు. భక్తి యోగానికి స్టార్టింగ్ అధ్యాయం ఇది బేసికలీ. సో భక్తి యోగానికి కావలసింది జ్ఞానం కాదు, భక్తి అని మనకి ఇందులో చెప్పుకుంటూ వస్తున్నారు. ధ్యానము వలన కావదు, కర్మ వలన అవ్వదు, జ్ఞానము వలన, మూడిటి వలన కాదు. భగవంతుని జ్ఞానము వలన ఎట్లు భగవంతుడిని తప్పుగా అర్థం చేసుకుంటామో, జ్ఞానము వలనే భగవంతుని నిరాకార రూపంలో అర్థం చేసుకుంటున్నారు. ఒకసారి నిరాకార రూపంలో భగవంతుని అర్థం చేసుకోవడం మొదలు పెడితే భక్తియుక్త సేవ అన్నది ఉండదు. నిరాకారానికి భక్తియుక్త సేవ అన్నది మనం చేయలేము. నిరాకారానికి పూలదండ కట్టలేము, నిరాకారానికి అలంకారం చేయలేము, నిరాకారానికి డ్రెస్ వేయలేము, నిరాకారానికి ఏమీ చేయలేము. సో అందువలన ఏమవుద్దంటే నిరాకార తత్వంలో ఉన్నవాళ్ళు జ్ఞానం మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంకో వేదము ఇంకోటి చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే శరణాగతి అన్నది జరగదు. సో ఆ విధంగా జరిగినప్పుడు ఇంకొంచెం వేదాధ్యాయం చేసినప్పుడు భగవంతుడి కంటే కూడా దేవతల మీద ప్రేమ పెరిగిపోతూ వస్తూ ఉంటుంది. దాంతో నిరాకారత్వంలో ఉన్నవాళ్ళు మళ్ళీ దేవతలతో పూజను మొదలుపెట్టినప్పుడు భౌతిక కోరికలు ఉన్నా లేకపోయినా తీరడం మొదలు పెడుతూ ఉంటాయి. అవి తీరడం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ ఆ సర్కిల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది బేసికలీ. ప్రభుజీ, కృష్ణుడు అంటే అందరి కోసం మానవ రూపం తీసుకుంటారు ప్రభుజీ. అసలు ఇదివరకు రూపం ఇంకోటి ఉంటుందా ప్రభు? చెప్తారు ఎక్కడైనా ప్రభుజీ? వెరీ గుడ్ క్వశ్చన్ ప్రభు. మనకి కృష్ణావతారము స్వయం కృష్ణావతారం అంటారు. అంటే సంపూర్ణ అవతారము స్వయం కృష్ణావతారం అంటే ఆయన మానవ రూపం, కృష్ణుడు రూపం తీసుకున్నాడు అని అనుకోవడానికి వీల్లేదు ప్రభు. శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుడు అవతరించడానికి ముందు కూడా ఉన్నాడు. ఆయన గోలోకంలో ఉన్నాడు. భూమి మీద శ్రీకృష్ణుడు మనకి ద్వాపర యుగంలో వచ్చిన విషయం మనకు తెలుసు. అంతకుముందు కూడా మనకి యాక్చువల్గా ఈ మధ్య ఎక్కడో విన్నాను కూడా నేను ఈ విషయము. పరశురాముడి గురించి పరశురాముడు సినిమా వస్తుంది, మరి అందులో ఎంత చూపెడతారో తెలియదు. పరశురాముడు ఎవరో వరం ఇస్తే నేను కృష్ణుణ్ణి చూడాలి అంటాడు అన్నమాట. అప్పటికింకా ద్వాపరయుగం రాకముందు త్రేతాయుగంలో పరశురాముడు శ్రీకృష్ణుడి గురించి మాట్లాడిన సందర్భం ఉంటుంది. అంటే అప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు అంటే గోలోక కృష్ణుడిని చూడాలని ఉంది అంటే పరశురాముడికి చెప్తారన్నమాట. అది సాధ్యపడదు, అంటే కృష్ణుడు ద్వాపరయుగంలో మళ్ళీ వస్తాడు భూమి మీదకి, అప్పుడు చూద్దు కానివి అంటే పరశురాముడు ద్వాపరయుగం దాకా ఉండడం జరుగుతుంది. అందుకే మనకి మహాభారతంలో పరశురాముడి కథ అంతా రావడం జరుగుతుంది. అలాగా దీనికి సంబంధించినది పద్మపురాణము, స్కంద పురాణములోని చాలా ఎక్కువ కృష్ణావతారం డీటెయిల్ ఉంది ప్రభు. కృష్ణ అవతారం కాదు, శ్రీకృష్ణ పరమాత్మతత్వం గురించి, గోలోక కృష్ణుడి గురించి మనకి అందులో ఆ రెండిటి పురాణాల్లో ఎక్కువ రాసింది. సో మనము శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో మానవ రూపంలో వచ్చాడు అనడానికి కూడా లేదు, మానవ రూపంలో అవతరించాడు అనడానికి కూడా లేదు. కృష్ణుడు స్వయంగా మనకి అవతరించాడు అన్నంత వరకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన సర్వశక్తుల్ని ప్రదర్శించాడు. శ్రీరాముడు అన్ని శక్తిని ప్రదర్శించాడు, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని శక్తుల్ని ప్రదర్శిస్తూ ఉంటాడు.
ఆయన ఎవరో వేటగాడు ఒక బాణంతోని చనిపోయాడు అనడానికి వీలు లేదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి వాటికంటే ఎక్కువ బాణాల్ని కురుక్షేత్ర యుద్ధంలో ఫేస్ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో రసారథిగా ఉన్నప్పుడు ఎన్నో బాణాలు ఆయనకి గుచ్చుకుని ఉంటాయి. ఒక చిన్న వేటగాడు విసిరిన బాణంతోని గాంధారి ఇచ్చిన శాపముతోని ఇవన్నీ కూడా సింబాలిక్గా దట్ దేర్ హ్యాస్ టు బి ఎన్ ఎగ్జిట్ టు దట్ ఎంట్రీ పాయింట్ తప్పితే ఆయనని మానవ రూపము అన్న భావన ఉండడానికి వీల్లేదు. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు రాముడి కంటే వీటన్నిటికంటే ముందు ఉన్న వ్యక్తి. అదే గోలోకంలో ఆయన ఉన్న వ్యక్తి. మనకి ద్వాపర యుగంలో భూమి మీదకి వచ్చాడు. ఈనాడు ఇంకొక బ్రహ్మాండంలోని ఇంకొక ప్లానెటరీ సిస్టంలోనూ ఇంకొక చోట ఏదో అవతారంలో ఉండి ఉంటాడు. స్వయం రూపంలో కూడా ఉండి ఉంటాడు. ఎక్కడో దగ్గర శ్రీకృష్ణుడు ఉండి ఉంటాడు. భూమి మీదకి ప్రతి యుగం 4 యుగాల్లోని ఆయన వచ్చి ద్వాపర యుగంలో వస్తూ ఉంటాడు బేసికలీ. రైట్ ప్రభు. థ్యాంక్స్ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకా గురుజీ భాగవతంలో కూడా భాగవతం అంతా కృష్ణుడు మాట్లాడుద్ది. చెప్పండి విక్రమ్ ప్రభు. మీరు ఫినిష్ చేసి నువ్వు చెప్తా అడుగుతా గురుజీ. ఏం లేదు, అదే సేమ్ ఇది. భాగవతంలో కూడా ఎక్కువ మనకి ఎక్కువ కూడా విష్ణువుని పూజించడం చూస్తాం, కానీ శ్రీకృష్ణుని అంత పూజించడం మనం బయట చూడం. భాగవతంలోనే ఎక్కువ కనబడుతుంది. ఆ 2 పదాలు సినానిమస్గా వాడతారు, శ్రీకృష్ణుడు విష్ణువు అన్న పదాలు. విష్ణు శ్రీకృష్ణుడు అని అనుకోవడానికి వీల్లేదు. విష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ అంశరూపంలోంచి వచ్చిన వ్యక్తి అని భాగవతంలో రాస్తారు. కానీ అక్కడి నుంచి ఎక్కువ విష్ణువు గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఈ బ్రహ్మాండానికి అధిపతి మహావిష్ణువు కాబట్టి బేసికల్గా. సో శ్రీకృష్ణ పరమాత్మలోంచి మహావిష్ణువు వచ్చాడు. విష్ణువు ఉండగా శ్రీకృష్ణుడు మళ్ళీ మనకి భూమి మీద వచ్చాడు. అది గ్రహించుకోవాల్సిన విషయం బేసికల్గా. విక్రమ్ ప్రభు. అదే గురుజీ. అంటే ఇది ఫస్ట్ లో భగవద్గీత క్లాసెస్ స్టార్ట్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం గురూజీ. శ్రీ మహావిష్ణువు అదే బేసికల్ గా ఆయన రూపం ఏంటి, అసలు ఆయన అవతారం ఏంటి, ఈ మెటీరియల్ ఏంటి, ఈ మ్యాటర్ ఏంటి అనేది కదా. అప్పుడు చెప్పింది నాకు గుర్తుంది గురూజీ యావరేజ్ గా. బట్ అది స్టిల్ నాట్ 100% సాటిస్ఫైడ్ గురూజీ. అంటే లైక్ ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ లాజికల్ గా. ఆ రోజా ఈ రోజు కూడానా? ఆ రోజు కొంచెం అర్థమైనట్టు అనిపించింది గురూజీ. ఇప్పుడు ఇంకా కొంచెం శ్రీ మహావిష్ణువు అంటే ఆయనే ఇది అన్నట్టు మనం అప్పుడు సుప్రీం అన్నట్లు చెప్పుకుంటా వచ్చాం కదా గురూజీ. ఇప్పుడు భగవద్గీత ఎంత మాట్లాడుతున్నాం, ఈ మ్యాటర్ గాని మెటీరియల్ గాని అంతా ఆయన సృష్టి అనుకుంటున్నాం కదా. ఆయన ఎక్కడి నుంచి వచ్చారనే ఫైనల్ క్వశ్చన్ అలానే కొంచెం ఉండిపోయింది ఇంకా. దట్స్ ఓకే ప్రభు, దట్స్ ఓకే. But the way to understand it in simple terms is Krishnudu Mahavishnu. Vishnu is Krishna at work, Krishna is Mahavishnu at home basically. ఎందుకంటే మొత్తం నడిపించేది మహావిష్ణు. ఇట్స్ లైక్ కృష్ణ గోయింగ్ టు ఆఫీస్ టు రన్ ద షో ఈజ్ మహావిష్ణు. Mahavishnu going home to relax is Sri Krishna Paramatma basically. Because you have so many things to talk about Krishna at home. You have so many things to talk about Mahavishnu at work. You don't have anything to talk about Mahavishnu తాలూకా బాల్యం ఎలాగుంది, యవ్వనం ఎట్లాగుంది, మహావిష్ణు ఖాళీ టైంలో ఏం చేస్తాడు, ఇదంతా మనకి ఎక్కడ రాసలేదు. అట్లాగే శ్రీకృష్ణుడు వాట్ డస్ హీ డూ ఫర్ వర్క్ అంటే మనకి ఆవుల్ని తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి తప్పితే, బట్ సృష్టి లయని రన్ చేసేదంతా మహావిష్ణు రూపంలో ఎట్లా రన్ చేస్తున్నాడు అన్నది మనకి భాగవతంలోనే కొంతవరకు ఉంటుంది బేసికలీ. రైట్ ప్రభు. సో నేను మహావిష్ణువుతోనే నాకు ఆ బంధం అండి, నేను పూజించుకుంటానంటే అందులో తప్పేమీ లేదు. అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ శ్రీకృష్ణ పరమాత్మతో బంధం ఏర్పరచుకోవడం సులభము. ఎందుకంటే ఆయన రకరకాల విశేషణలు ఉన్నాయి, రకరకాల లీలలు ఉన్నాయి, రకరకాల స్థితులు ఉన్నాయి. మా మాధుర్య స్థితి, మధుర కృష్ణుడు వేరు, ద్వారక కృష్ణుడు వేరు, బృందావన కృష్ణుడు వేరు, అట్లాగా కురుక్షేత్ర కృష్ణుడు వేరు, అలా రకరకాల కృష్ణుళ్ళు ఉన్నారు. ఏదో ఒక కృష్ణుడితో మనకి బంధం ఏర్పరచుకోగలిగితే అది సులభం.
మహావిష్ణువుతో బంధం ఏర్పరచుకోవాలి అంటే మహావిష్ణువుని వేదార్చనతోనే ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. మా వైకుంఠ లోకంలో అందరూ కూర్చుని వేదాలు చదువుకుంటూ ఆయన వేదాలతో ప్రసన్నం చేస్తూ ఉంటారు. సో అట్లాగా ఆయన అందుకే కొంత శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో వేదాలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. బేసికలీ మహావిష్ణు రూపంలో పూజించే రూపం దగ్గర మనకి ఎక్కువ వేదాలకి ఇంపార్టెన్స్ కనబడుతూ ఉంటుంది. షూర్ గురూజీ. శ్రీకృష్ణ రూపంలో పూజించే చోట ఎక్కువ భక్తికి, కీర్తనకి, శ్రవణానికి, ఆయన కథలకి, ఆయన లీలలు చెప్పుకుంటూ ఆయన గురించి మాట్లాడుకుంటూ ఆనందించే విధానానికి ఎక్కువ ప్రాముఖ్యత కనబడుతూ ఉంటుంది. షూర్ గురూజీ. రైట్? యా. ఎనీ అదర్ క్వశ్చన్స్ ప్రభు? నో గురూజీ. అంటే ఇవాళ దేవతల గురించి కొంచెం ఇంకొంచెం క్లారిటీ వచ్చింది గురూజీ. అంటే ఇంకా ఇంకా ముందు ముందు ఉంటుంది ప్రభు దేవత యా. 9వ అధ్యాయంలో ఇంకా ఎక్కువ 9వ ఉంటుంది అధ్యాయం ప్రభు. మళ్ళీ 7వ అధ్యాయం కంటిన్యూషన్ 9వ అధ్యాయం వస్తుంది మనకి 9వ దేవతార్చన. అధ్యాయంలో ఉంటుంది ఈ శ్లోకాలన్నీ టచ్. ఏంటిది యాంతి దేవవ్రత యాంతి దేవ దేవో వ్రత అట్లా వ్రత. శ్లోకాలు దేవతలను పూజించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, పితృదేవతలను పూజించే వాళ్ళకి ఏం జరుగుతుంది. షూర్ గురూజీ. Okay, Hare Krishna. So we'll continue the classes. Sorry, 2 classes in a row we had to take break. So some discontinuity, some people have dropped off because of that, but we'll see. We'll bring back. How are you feeling, Prabhuji? యా. Amma? How are you feeling, Prabhuji? Oh, better, Amma. Better. I'm okay now. I think I had too much of travel for 2 months continuously. Right, right. Yeah. That gave toll on me basically. Uh-huh. You were sick because you had a cold or something? Yes, Mataji. Some sinus issues basically. And Okay. so I was there at GEV. So I mean, How was the event? good. Event was good. Yeah. అక్కడే చిన్న ఇష్యూ వచ్చి 3:30కి చన్నీళ్ళ స్నానాలు చేసేయాల్సి వచ్చింది. Oh. దాంతో సిక్ అయిపోయి Wow. గీజర్ ఏదో ఇష్యూ వచ్చింది, దాంతో we had to rush out. But you have your own house there, no? Yes, Mataji. So now it is still not 100% complete. Okay, okay. Yeah, it takes another 3-4 months for it to be Okay. completely handed over. Basically. Good, good. When we stayed in that place only, we had some makeshift lights, geysers and all fixed, and one of the geysers Oh. fused out basically. Okay. We were staying 20 people in that house basically. Oh, It was gosh. really Uh-huh. crowded. So Okay. and it was very cold. Yeah, GE was very cold. I know. And 15,000 people came. I know. Yeah. A lot of people came. Yeah. Accommodating so many people in GV. Yeah. So, Yeah. and that's all. That was not the problem, I think, because leading to that 2 months I've been traveling so much. Mm. So Yes, that yes. took some toll on the immunity system, I guess. Yes. Correct. Yeah. It's okay now. Getting back to normal. Mm-hmm. సో నెక్స్ట్ క్లాస్ ఏ రోజు పడుతుంది మళ్ళీ మనకి? 22 అంటే న్యూ ఇయర్ ఈవ్కి వెళ్ళిపోతామా? No, Prabhuji. 28th. 28th వచ్చింది ప్రభు. 28th. So that should be okay. I think Yeah. still long weekend emo, but that still be okay, I think. Yeah. All right. We'll have the class next Sunday, Monday, and then we'll. Mm-hmm. Okay. Sure. Okay. Hare Krishna. Thank you so much. Vancha Thank you so much for kalpataru attending. Krishna. Vancha kalpataru कृपा सिंधुभ्यो पतितानां पावनानां Nebhyo Vaishnavebhyo भगवती नमः. वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, Jai भगवत Shri गीता की Gurudev. जय. Hare Krishna. Hare Krishna. Thank you. Hare Prabhu. Hare Krishna Mataji. Thank you, Amma. ఆపుతున్నామమ్మా. Okay, Amma. Hare Krishna. Hare Krishna. Bharati Mataji, she's still there. Okay. థ్యాంక్ యూ ప్రభుజీ. Thank you, Mataji. Sujata Mataji, ఎలా ఉన్నారమ్మా? ఇంకా మీది హెల్త్ కొంచెం అలానే ఉన్నట్టుంది ప్రభుజీ. ఇంకా మీకు సైనస్ తగ్గినట్లేదు కంప్లీట్లీ. కొంచెం. So another 10 days it will be over. We'll see. తెలుస్తుంది మీ టోన్ లో ప్రభుజీ. అవునా? Okay. సరేనమ్మా. సరే ప్రభుజీ. టేక్ కేర్ ప్రభుజీ. Thank you.